ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యశ్రీ చరణములకు శతకోటి నమస్సుమానులు అర్పిస్తూ ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్. భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ప్రతీ నెల మొదటి ఆదివారం మనము నిర్వహించుకునేటువంటి సమర్పణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 74వ సమర్పణ కార్యక్రమంలో వక్తగా విచ్చేసిన శ్రీ చంద్రశేఖర్ పట్నాయక్ గారికి మన సమితికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి సమర్పణ కార్యక్రమాన్ని మనము జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుకుందాము. జ్యోతి ప్రజ్వలనకి రావాల్సిందిగా శ్రీ పట్నాయక్ గారిని, శ్రీ భాస్కర్ రావు గారిని, శ్రీ ఏ శ్రీరామరాజు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ సాయిరాం అండి. ఈరోజు 74వ సమర్పణ కార్యక్రమంలో మనతో డాక్టర్ చంద్రశేఖర్ పట్నాయక్ గారు వక్తగా రావడం మనందరి అదృష్టం. డాక్టర్ పట్నాయక్ గారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివంగత శ్రీమతి ఎం భాగ్యలక్ష్మి గారు అండ్ శ్రీ ఎం సర్వేశ్వరరావు గారు దంపతులకు జన్మించారు. డాక్టర్ పట్నాయక్ గారి కుటుంబం ఆయన తాతగారి కాలం నుండి స్వామి సేవలో నిమగ్నమయ్యారు. ఒరిస్సా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వారు స్వామికి చేసిన సేవా కార్యక్రమాలకి స్వామికి చేసిన సేవా కార్యక్రమాలకి చాలా సుప్రసిద్ధులు. ఇలా ఈ కుటుంబం అనేక సందర్భాల్లో స్వామి అనుగ్రహాన్ని పొందారు. డాక్టర్ పట్నాయక్ గారు 1989లో బృందావన్ క్యాంపస్ నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ను పూర్తి చేశారు. ఆ తరువాత బెహరంపూర్ యూనివర్సిటీ నుంచి MBA మరియు PhD పట్టాలను అందుకున్నారు. ప్రస్తుతం ఆయన ఒమేగా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్కు డైరెక్టర్గా, ఒమేగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీస్కి ప్రిన్సిపల్గా సేవలు అందిస్తున్నారు. జీవితంలో అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా స్వామి అదృశ్య హస్తం ఎలా తోడుగా నిలిచిందో ఆయన ప్రయాణం మనకు తెలియజేస్తుంది. ఈరోజు డాక్టర్ పట్నాయక్ గారు తన జీవితంలో స్వామి చూపిన కరుణ అనుభవాలను మనతో పంచుకోవాల్సినగా ఇక్కడికి వచ్చేశారు. ఇప్పుడు మనమందరం డాక్టర్ పట్నాయక్ గారిని కరతాళ ధ్వనులతో సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ఓం శ్రీ సాయిరామ్. హృదయేశ్వర సాయి, హృదయ నివాసి, సర్వాంతర్యామి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదములకు నమస్సుమాంజలి అర్పిస్తూ ఈరోజు ఈ సమర్పణ కార్యక్రమ భాగంగా విచ్చేసిన గౌరవనీయులైన పూజ్యులు పెద్దలుకి నా హృదయపూర్వక వందనలు. అలాగే వాళ్ళతో వచ్చిన సోదర సోదరిమణులు, పిల్లలు అందరికీ నా హృదయపూర్వక ఆత్మీయ సప్రేమ సాయిరామ్మట. స్వామి ఆశీస్సులతో పాటు స్వామిలో లీనమైన మా మహనీయులైన తల్లిదండ్రులు కీర్తిశేషులు శ్రీ MSR రావు గారు మరియు మా అమ్మగారు శ్రీమతి ఎం భాగ్యలక్ష్మి ఆశీస్సులు స్వర్గలోకం నుండి అందిస్తారని ప్రార్థించు ఈ కార్యక్రమ రికార్డింగ్ అనంతరం యూట్యూబ్ ఆన్లైన్ సామాజిక మాధ్యమం గణమాధ్యమం ద్వారా చూడబోయిన ప్రతి ఒక్క శ్రోతలు అలాగే ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా నా ఆత్మీయ అభిమానులతో సాయిరామ్తో. ప్రసంగానికి వెళ్లే ముందు నాకు ఈ అపూర్వ అవకాశం ఇచ్చిన, ఈ రమణీయమైన ఈ అవకాశం ప్రసాదించిన ఈ సమితి నిర్వాహకులు, అలాగే సమర్పణ కార్యక్రమ సమన్వయకులుకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అందిస్తున్నాను. ఈరోజు
మనం చేసుకోబోయే ఈ సత్సంగ ప్రోగ్రాంలోని స్వామి నాకు ప్రసాదించే అనుభవాలు, కళాశాలలో చేరే ముందు, కళాశాలలో చదివినప్పుడు, కళాశాలలో చదివిన తర్వాత, చివరిగా స్వామి శ్రీవాక్యం పొందిన తర్వాత కూడా అనుభవాలు ఎలాగున్నాయో ఈ కాల పరిణామంతో ఇవన్నీ ఇమిడి ఉంటుంది. కాబట్టి నేను స్వామి ఆశీస్సులతో కోరి, నేను స్వామి నా ద్వారా ఆయన ఏమి చెప్పదలుచుకున్నారో, ఎలాగ చెప్పదలుచుకున్నారో అంతా ఆయనకే అర్పిస్తున్నాను. సాయిరాం. అది 1967 సంవత్సరం. అంటే ఇక్కడ కొంచెం పిల్లలకి కొంచెం అంత ఫ్లాష్ బ్యాక్ వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. గౌరీని పెద్దలు అయితే ఇమీడియట్గా రికాల్ చేయగలరు. 1967లోని శ్రీకాకుళంలోని పాలకొండ అనే విలేజ్, అది ఈరోజు కూడా విలేజ్ అంత పెద్దగా ఏం డెవలప్ కాలేదంటే ఆ రోజుల్లో ఇంకెలాగుంటుందో మనం ఊహించుకోలేమట. చాలా వెరీ రూరల్ విలేజ్, చాలా అన్డెవలప్ విలేజ్. అక్కడ మా తాతయ్య గారు అంటే మా నాన్నగారు తాలూకా నాన్నగారు అక్కడ ఉండేవారు. ఆ టైంలోనే నాన్నగారికి అమ్మగారికి వివాహం జరిగిన తర్వాత అమ్మగారు ఎప్పుడైతే ఇంటికి కోళ్ళగా వచ్చారో అప్పుడు సరికి ఆల్రెడీ స్వామి మన ఇంట్లోనే ఉన్నారు. ఆల్రెడీ చిత్రపటం రూపంలోనే ఉన్నారు. ఆ ఛాయాచిత్రం రూపం ఏంటంటే స్వామి ఫస్ట్ మనకి ఈ ఈశ్వరంబతోని స్వామి ఏదైతే చూపిస్తారో ఆ ఫోటో ఉండేది అన్నమాట. ఇది మా ఇంట్లోనే ఆ ఫోటో అప్పుడు ఉండేది. అయితే ఈ ఫోటో గురించి మనకి ఏం పెద్దగా ఏం తెలియపోయినా సరే, ఎలాగొచ్చిందో, ఎవరిచ్చారో, ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మాకు తాతగారు వెళ్ళిపోయారు, నానమ్మగారు కూడా వెళ్ళిపోయారు, అమ్మగారు వెళ్ళిపోయారు. నాకు ఎవరికి తెలియదు ఆ ఫోటో ఎవరు వచ్చింది, ఎలా వచ్చేసి, ఎలా పోయినా. అప్పటి నుంచి స్వామి మా ఇంట్లో ఉన్నారు. ఆ ఫోటో అలాగే ఉంది అన్నమాట. అయితే ఇక్కడ మా తాతయ్య గారు ఎప్పుడు స్వామి గురించి అలాగా ఫర్ర్ కానీ ఎగ్నెస్ట్ కానీ ఏమీ మాట్లాడారు కాదు. జస్ట్ ఉన్నారు, ఫోటో ఉంది, స్వామి ఉన్నారు, అంతవరకే. సో తర్వాత ఏమైందంటే నాన్నగారికి ఎప్పుడైతే మనకి 1971, 74 ఒరిస్సాలోని కొరాపుట్టు కొండ కింద పోస్టింగ్ వచ్చింది. పోస్టింగ్ అప్పుడు నాన్నగారు ఒరిస్సాలో, మొత్తం సర్వీస్ అంతా నాన్నగారు ఒరిస్సాలోనే. సో అక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే నాన్నగారు అప్పుడు ఆఫీస్ పని, చిన్న ఫ్యామిలీ అప్పుడు సమయం జస్ట్ మేము మొత్తం 5 మెంబర్స్ కాబట్టి అప్పుడు జస్ట్ ఓన్లీ ఇద్దరు ఉన్నాం అప్పుడు. అయితే రోజు నాన్నగారు ఆఫీస్ పని అయిపోయాడు. అది ఏంటంటే ఆఫీస్ దగ్గరే అక్కడే కాలనీ సాయిల్ కన్జర్వేషన్ డిపార్ట్మెంట్లో ఒరిస్సాలో చేసేవారు నాన్నగారు. సో ఆ టైంలో రోజు ఆఫీస్ పని అయిపోయిన తర్వాత నాన్నగారికి కొంచెం అది షటిల్ కాక్ ఆడే అలవాటు ఉండేది. సో డైలీ ఇంటికి ఆయన కావాల్సి ఇచ్చేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు అన్నమాట. అయితే ఆఫీస్ ఫ్రెండ్స్ వీళ్ళు కొత్తగా పరిచయమైన ఫ్రెండ్స్తో రోజు అలా ఆడుకోవడానికి వెళ్ళారు. అయితే ఒక పర్టికులర్ ఫ్రెండ్ మాత్రం ఆయనకి రోజుని ఆయన ప్రతి థర్స్డే ఆయన కొంచెం లేటుగా వస్తున్నారు అన్నమాట. ఒకసారి 2 సార్లు గమనించి ఆయన వల్ల ఆట ఆగిపోవడం, ఆయన వల్ల ఆట డిలే అయిపోవడం, ఇవన్నీ జరిగి ఒక్కోసారి ఆట జరగకపోవడం, ఇవన్నీ అయిన తర్వాత నాన్నగారు ఒకసారి తట్టుకులాగా అడిగేశారు, బాబు నువ్వు ప్రతి థర్స్డే సెలవా లేదా ఏదైనా ఇది ఎందుకు లేట్ చేస్తున్నావు ఏంటి అని నాన్నగారు అడగడం జరిగితే ఆయన అప్పుడు చెప్పారు, నేను ప్రతి థర్స్డే నేను సత్యసాయి బాబా వారి భజనకి వెళ్ళి వస్తాను, భజన అంతా అయిన తర్వాత నేను వచ్చేసరికి నాకు లేట్ అయిపోతుంది అన్నమాట. సో నాన్నగారు ఫస్ట్ టైం అంటే ఇంకొకరి నోటి నుంచి డైరెక్ట్గానే సత్యసాయి బాబా అనే పదం వినడం జరిగింది. మరి ఏమైందంటే నాన్నగారికి ఆ రోజు నైట్ కొంచెం డిస్టర్బ్గా ఉండేవారు. ఏంటి ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ నాన్నగారు ఏం జరుగుతుందో తెలియదు అన్నమాట. అంటే స్వామి తీసుకొచ్చేటప్పుడు ఎలా తీసుకొస్తారో దగ్గరగా ఆ స్టేజ్లు మనం గమనించాలి ఇక్కడ. సో తర్వాత ఏమైందంటే నాన్నగారు అలాగా 2-3 రోజులు ఆలోచించి అలాగా ఉండి పడుకుంది. ఒకరోజు అస్సలు నాన్నగారు మరుసటి రోజు లెగిసేసరికి మా అమ్మ డైరెక్ట్గా అడిగారు అన్నమాట, ఏంటి ఇంత కాముగా చాలా డిస్టర్బ్గా ఉండేవారు, రోజు నిద్ర పట్టిది కాదు, ఇది లేదు, ఈరోజు రాత్రి హాయిగా పడుకున్నారు, పొద్దున చక్కగా మాట్లాడుతున్నారు, ఫుల్ ప్రశాంతంగా ఉన్నారు, వాట్ అయిపోయిందని అడిగితే అప్పుడు స్వామి నాకు కళ్ళకు వచ్చారు. స్వామి ఏం చెప్పారంటే ఒక విలేజ్ వాతావరణంలో ఉన్నది అది, కిందన పల్లెటూరులోని స్వామి వెళ్ళి ఆ ఊర్లోని అన్ని కార్యక్రమాలన్నీ చేసి ఊర్తలగా మంచి చెడు అని మాట్లాడుతున్నారు. నేను చాలా దూరంగా ఉండి ఇవంతా చూస్తున్నాను. అప్పుడు స్వామి ఏం చేశారంటే నాకు కూడా దూరంగా చూశారు స్వామి. దూరంగా చూసి అలాగా కళ్ళ కళ్ళపుట్టల దగ్గర చూసి ఆయన
ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకి తెలియదు, ఎప్పుడు ఆయన్ని కలవలేదు, ఏం లేదు. కానీ డైరెక్ట్గా నా పేరు పెట్టి నాన్నగారి పేరు సర్వేశ్వరరావు వచ్చావా, రా కూర్చో అన్నారన్నమాట. సరే అని చెప్పి నాన్నగారు అలా కూర్చోవడానికి అలా దగ్గరికి వెళ్తుంటే అలాగా స్వామిగా అలాగ దగ్గరికి అదే అంతని ఒక అపూర్వమైన అనుభూతి పొంది అలాగే లెగిసిపోయారు అనమాట నాన్నగారు. సో ఆ కళ అలాగే అయిపోయింది అనమాట. సో ఆ విధంగా అంటే ఫస్ట్ చిత్ర రూపంలోని స్వామి కనబడ్డారు తాతగారి దగ్గర. నెక్స్ట్ ఏంటంటే కళ రూపంలోని వచ్చారనమాట. సో నెక్స్ట్ మనం ఏంటి గెస్ట్ చేయవచ్చు అంటే స్వామి అసలు డైరెక్ట్ స్వామినే చూడడం అన్నమాట. సో అప్పుడు ఎప్పుడైతే ఒరిస్సాలకి మనకి అప్పుడు శానిటేషన్ డ్యూటీ వర్క్ అనేది ఒరిస్సాకి చాలా ఫేమస్. అలాగే స్వామి కూడా అత్యంత ప్రియమైన సేవకుడని శానిటేషన్ వర్క్. ఇప్పుడులాగా అంత శానిటేషన్ వర్క్ చేయడానికి అప్పుడు అంత ఫెసిలిటీస్ ఉండేది కాదు. సో డ్యూటీ చాలా కష్టంగా ఉండేది 70sలోని శానిటేషన్ వర్క్ చేయాలంటే. స్వామి చాలా మెచ్చుకుంటారు కూడా. సో ఒరిస్సాలోని శానిటేషన్ డ్యూటీ అప్పుడు నాన్నగారు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళడం, స్వామి దగ్గరికి వెళ్ళడం, స్వామికి సేవ చేయడం. ఫస్ట్ విజిట్లోనే నాన్నగారికి స్వామి పాద నమస్కారం ఇవ్వడం, ప్రసాదం ఇవ్వడం, ఫోటో ఇవ్వడం అన్నీ జరిగింది ఫస్ట్ విజిట్లోనే. సో అంటే ముందు ఛాయాచిత్రం రూపంలో స్వామి కనిపించారు, తర్వాత కళ్ళ స్వామి కనిపించారు, తర్వాత డైరెక్ట్గా స్వామి తీసుకొచ్చేసారన్నమాట. సో ఈ విధంగానే స్వామితో ప్రయాణం 1967 నుంచే ఆయన ప్రసాదించారు. సో స్వామి నాన్నగారికి ఎలా తీసుకొచ్చారో ఆటోమేటిక్గా మనం గెస్ట్ చేసింది ఏంటంటే నా అమ్మగారు కూడా అలాగే స్వామి సేవల్లోనే అలాగే మొదలైంది. దాని తర్వాత అక్కడ మేము జస్ట్ 1-2 years ఉండే తర్వాత మన ఎమ్రాంపూర్ కళాహండికి నాన్నగారికి ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో అక్కడి నుంచి కానీ స్వామి సేవలోని కంప్లీట్ మొత్తం మా ఫ్యామిలీ మొత్తం కూడా అన్ని విధాలుగాని కార్యక్రమాలు అక్కడ ఏదేది జరగాలంటే ఒరిస్సాలోని ఎమ్రాంపూర్లోని మన ద్వారానే స్వామి మనకు ఒక పనిముట్టుగా నిర్ణయించి మన ఫ్యామిలీతో అన్నీ స్టార్ట్ చేశారు. సో మన ఫ్యామిలీ అక్కడ ఫస్ట్ భజన మండలి, మన ఫ్యామిలీ అక్కడ ఫస్ట్ నారాయణ సేవ, అన్నీ ఫస్ట్ అన్నీ బాల్ వికాస్ కానీ భజన మండలి కానీ సేవాకార్యం, ఈవెన్ ఇంక్లూడింగ్ భజన్ ట్రైనింగ్, నగ సంకీర్తన్ అన్నీ. అయితే అక్కడ కొరాపుట్లో ఉన్నప్పుడు స్వామి ఒకరోజు అనుకోకుండా నాన్నగారికి పాట పాడాలి అని థాట్ వచ్చింది. అదే రోజు భజనకి వెళ్ళిన తర్వాత మీరు పాట పాడాలి అని అంటే అక్కడ కొరాపుట్లోని భజన పాట పాడడం కూడా జరిగిన తర్వాత ఏమైందంటే ఇంటికి ఆ రోజు వచ్చేసిన తర్వాత మన ఇంట్లో భజన పెడదాం అనుకున్నారు. భజన పెట్టిన తర్వాత అప్పుడు అన్ని రోజులు అడిగితే ఏ రోజు ఖాళీ లేదు. నాన్నగారికి స్వామి కళ్ళలోకి ఏ రోజు వచ్చారో ఆ ఒక్కరోజే ఖాళీ ఉండేది, వారం రోజు అనమాట. అన్ని రోజులు బుక్ అయిపోయినాయి. సో ఎంత ఆశ్చర్యం వేసిందంటే స్వామి అలాగే దాన్ని సెట్ చేశారు. సో అన్ని రోజుల కన్నా ఒకే ఒక రోజు ఖాళీ ఉండేది, అది కేవలం మంగళవారం మాత్రమే ఆ రోజు. సో 1970 నుంచి ఈ రోజు వరకు ఈవెన్ మా అమ్మ నాన్నగారు లేకపోయినా సరే మన అందరూనే 5 అన్నదమ్ముల అక్కచెల్లెలు స్వామి తాలూకా భజనలు ఆన్లైన్లో కూడా జరిపిస్తామట. అప్పుడు నుంచి 1970s నుంచి ఎవ్రీ ట్యూస్డే ఆ స్ట్రెంగ్త్ అవంతా ఆ స్వామి అలాగే ప్రసాదించారన్నమాట. సో ఈ విధంగా స్వామి అన్నికి అక్కడ తీసుకోవడం జరిగింది. ఒరిస్సాలో ఉన్నప్పుడు బాల్ వికాస్ కార్యక్రమాలన్నీ చేస్తూ అక్కడ 10th క్లాస్లో చదివినప్పుడు ఏంటంటే ఇలాగా అదే టైంలో స్వామి కళాశాల స్థాపించడం, అంటే ఉమెన్స్ కాలేజ్ కానీ స్కూల్స్ కానీ అన్నీ అదే టైంలో అన్నీ పెట్టారు 70sలోని అన్నీ. సో మేము అప్పుడే అప్లై చేసామట. అయితే ఇది ఇంటర్మీడియట్ కోసం అప్లై చేస్తే తర్వాత నాకు అప్లికేషన్లోని రిజెక్ట్ అయిపోయింది అనమాట. ఎందుకు అప్లికేషన్ రిజెక్ట్ అయిందంటే అప్పుడు అవంతా కంపల్సరీ ఆ 70s 80s ఆ టైంలోని 10th క్లాస్ నుంచి 11th క్లాస్లోని అడ్మిషన్ కావాలంటే, అంటే డైరెక్ట్గా 11thలో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అప్పుడు ఇన్స్టిట్యూట్లోని పాలసీ ఎలాగుండేదంటే ఖచ్చితంగా ఆ క్యాండిడేట్ అంటే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్సీఈఆర్టీ అంటే సిబిఎస్ఈ బోర్డులోనే చదివి ఉండాలి ఫస్ట్ కండిషను. సెకండ్ కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే చదివి ఉండాలన్నమాట. సో ఈ 2 కండిషన్లు ఉండేయమంట. అప్పుడు ఆ 2 ఉంటేనే కానీ మనం అడ్మిషన్ కన్సిడర్ చేయరు. మనకేంటి స్వామి కళలు చదవాలని ఎక్సైట్మెంట్తోనే అప్లై చేసేసాం తప్ప కానీ ఇవన్నీ చదవలేదన్నమాట మనం. సో అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయిన తర్వాత ఇది కారణం తెలిసింది, ఓకే ఫైన్ నో. కానీ ఇంటర్మీడియట్ నుంచి ఆ కండిషన్ లేదు, ఓన్లీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్గా ఆ కండిషన్, డిగ్రీ నుంచి ఆ కండిషన్ లేదు అన్నమాట. సో ఏది మీడియం అయినా ఏదైనా పర్లేదు కాబట్టి
ప్రిఫర్, ఎందుకంటే డిగ్రీ నుంచి యూనివర్సిటీలు అన్నీ మారిపోతుంటాయి కాబట్టి. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్కి అక్కడ పెద్దగా కన్స్టెంటే ఉండేది కాదు, ఇది జాయినింగ్ కన్స్టెంట్. సో రాకపోయినా సరే పెద్ద కాల పల్లెలే మనకి ఇది ఆన్ పేపర్ అయితే నాట్ ఎలిజిబుల్, మళ్ళీ ట్రై చేద్దాం డిగ్రీ ఉంది కదా అని చెప్పి కంటిన్యూ అనమాట. సో అలాగే 10th క్లాస్ చదవడం జరిగింది. 10th క్లాస్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్లోని ఉండి సెకండ్ ఇయర్లో మా నాన్నగారికి ప్రమోషన్ వచ్చి ఒరిస్సాలోని రాయగడకి పెద్ద ప్రమోషన్ పెద్ద ఆఫీసర్ కింద ట్రాన్స్ఫర్ అయింది. సో ఆ రాయగడలో ఉన్నప్పుడు అది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంటే 1986 అప్పుడు అప్లై చేసేటప్పుడు ఏమైందంటే మళ్ళీ ఇలా నోటిఫికేషన్ వచ్చింది. సో ఇక్కడ కొంచెం గమనించిన విషయం ఏంటంటే ఆ రోజుల్లోని ఫోన్ కాల్స్ కానీ వాట్సాప్ కానీ మెయిల్ కానీ ఏమి ఉండి కాదు. ఏమైనా సరే ఆర్డినరీ పోస్టులో వెళ్ళాలి, ఆర్డినరీ పోస్టులో రావాలి, జస్ట్ మెయిల్లోని. మా అయితే టెలిగ్రామ్ వెళ్ళాలి, ట్రంక్ కాల్ బుక్ చేయాలంటే అది ఏదో అదృష్టం ఉంటే తగిలేదు లైన్, లేదంటే లేదు. సో అలాంటి పరిస్థితుల్లోని మనం అప్లికేషన్స్ అన్నీ ప్రాసెస్ అయ్యేది అనమాట. అన్ని మాన్యువల్గా ఫిజికల్గానే త్రూ అవుట్ ఇండియా ఎన్ని అప్లికేషన్ వచ్చినా మాన్యువల్గానే అంతా ప్రాసెసింగ్ అయ్యేది. సో అప్లై చేసిన తర్వాత ఏమైందంటే మనకి ఎగ్జామ్ డేటు దగ్గరికి వచ్చేస్తుంది, పుట్టపడుతుంది, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రావట్లేదు, ఏమీ లేదు అనమాట. అసలు ఎగ్జామ్ ఎక్కడికి వెళ్ళి రాయాలి, పుట్టపర్తిలో రాయాలి కదా, మీరు ఇన్ఫర్మేషన్ లేదు, ఇక్కడ హాల్ టికెట్ రాలేదు, ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఆ టైంలో మనకి ఏమైందంటే లెటర్ వచ్చిందన్నమాట. లెటర్ చదివి కానీ దాంట్లో సబ్జెక్ట్ ఏమైనా ఉంటుందంటే రిజెక్షన్ ఫర్ యువర్ సెంట్రల్ అలాట్మెంట్ అని సబ్జెక్ట్ వచ్చిందన్నమాట. దాంట్లో ఈ రిజెక్షన్ ఏమైంది, అన్నీ కరెక్ట్గానే పెట్టాం కదా, రిజెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు అసలు, ఎందుకు ఇలా లెటర్ వచ్చిందని. జస్ట్ 2 డేసే ఉంది ఎగ్జామ్, జస్ట్ 2 డేస్ ముందే ఆ లెటర్ వచ్చింది. ఎందుకంటే కంగారుగా ఓపెన్ చేసి చూస్తే దాంట్లో క్లియర్ రాసింది అంటే మీరు మీ అప్లికేషన్ నింపేటప్పుడు మీరు సెంటర్ పేరు రాయలేదు మీరు. సో మీ ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇవన్నీ ఏమనుకున్నాం అంటే మీకు శ్రీ సత్యసాయి మహిళా కళాశాల భువనేశ్వర్లోని మీరు సెంటర్ అలాట్ ఇవ్వడం జరిగింది, మీరు కానీ ఎగ్జామ్ రాయగలిగితే వెళ్ళి రాయొచ్చు. సో అని అది లెటర్ అనమాట. అప్పుడు మనకి క్లిక్ అయిందరే సెంటర్ పేరు రాయలేదు, మనం ఎక్కడ సెంటర్ ఇస్తారని చెప్పి. అందుకే వాళ్ళు స్వామికి తీసుకెళ్ళాలనుకుంటే ఆయన ఎలాగైనా తీసుకెళ్తారు. సో అప్లికేషన్ రిజెక్ట్ కాకుండాని అది. అయితే ఇక్కడ ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం గమనించాలి ఏంటంటే శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ హిస్టరీలోని అంటే 1981 నుంచి స్టార్టింగ్ అయ్యి ఈ రోజు వరకు అదే ఫస్ట్ అదే లాస్ట్, జరగదు కూడా. ఏంటంటే 1986లోని ఎవరెవరికైతే స్వామి అడ్మిషన్ ఇచ్చారో అప్పుడు ఎగ్జామ్ సెంటర్ అంట త్రూ అవుట్ ఇండియా ఉండేది అన్నమాట. ముఖ్యమైన పట్టణాల్లోని బెంగళూరు, భువనేశ్వరు, హైదరాబాదు, జైపూరు, ఢిల్లీ అలా కొన్ని ముఖ్యమైన పట్టణాలు త్రూ అవుట్ ఇండియా ఎగ్జామ్ సెంటర్ ఉండేది. అదే ఫస్ట్ అదే లాస్ట్ అన్నమాట. తర్వాత అంతా పుట్టపర్తి సెంటర్. ఏ ఎగ్జామ్ రాయాలైనా సరే వచ్చి ఈవెన్ బెంగళూరు అయినా సరే వచ్చి పుట్టపర్తిలోని ఎగ్జామ్ రాయాలి, సెలెక్ట్ అవ్వాలి, ఆ ప్రాసెస్ అలా అన్నమాట. సో అదే ఫస్ట్ అదే లాస్ట్ అన్నమాట. సో నాన్నగారికి చాలా బిజీగా ఉండడం వల్ల నాకు రావడం కుదరదని చెప్పేశారు. సో ఫస్ట్ టైం స్వామికి దండం పెట్టుకొని ఆ ఏజ్లోని నేను ఒక్కడనే మొత్తం జర్నీ చేసి వెళ్ళి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి రాశాను. ఇక్కడ ఏంటంటే ప్రతి అడుగున నాకు అక్కడ ఏమీ తెలీదు, బస్సు తెలీదు, రోడ్డు తెలీదు, రూటు తెలీదు, అడ్రస్ తెలీదు, ఏమీ తెలియదు నాకు. కానీ ఒకే ఒక విషయం ఏంటంటే స్వామి తెలుసు మాకు. సో ఆయన చూసుకుంటారు అని. అలాగే ఎలాగనిపించిందంటే ప్రతిదీ ఏదో ఒక ప్రీ ప్లాన్డ్గా ప్రీ షెడ్యూల్ కింద అని జరిగినట్టు. ఎక్కడికెక్కడ వెళ్ళినా సరే ఎక్కడ ఏం ఇబ్బంది కాలేదన్నమాట. చక్కగా వెళ్ళి ఎగ్జామ్ రాసేసాను. ఎగ్జామ్ రాసిన తర్వాత అక్కడే రిజల్ట్స్ కూడా ఇచ్చేసారనమాట. రిజల్ట్స్ ఇచ్చినప్పుడు అక్కడ కూడా మేము రిజల్ట్లోని కూడా మేము సెలెక్ట్ అయిపోయానమాట. రిటర్న్ టెస్ట్లోని ఒకరోజు ఆగితే అక్కడ ఆ రోజు కూడా ప్రిలిమినరీ ఇంటర్వ్యూ చేసేస్తాం. అప్పుడు నాన్నగారు వచ్చారనమాట. సో ప్రిలిమినరీ ఇంటర్వ్యూలకు ఓకే, నెక్స్ట్ డే ఉంటే దానికి కూడా అక్కడ ప్రిపరేషన్ అయ్యాము. ప్రిలిమినరీ ఇంటర్వ్యూలో కూడా జరిగిందన్నమాట. ఆ ఇంటర్వ్యూ బేసికల్గా ఏమైనా ఉండేదంటే మెయిన్గా రిలేటెడ్ టు ఈ సత్యసాయి బాల వికాసు, ఆధ్యాత్మికత, దాని గురించి సబ్జెక్ట్ గురించి పెద్దగా ఉండలేదు. మెయిన్ ఫోకస్ ఇంతే ఉండేది. సో ఇవన్నీ చిన్నప్పటి నుంచి స్వామి ట్రైనప్ చేశారు కాబట్టి సేవ అని, బాల వికాస్ అని, శ్లోకాలని ఇవన్నీ ట్యూనప్ ఉంది కాబట్టి ఇంటర్వ్యూలో ఏమి ఇబ్బంది కాలేదు, చక్కగా అని చెప్పేసాం. అప్పుడే అక్కడ కూడా సెలెక్ట్ కూడా చేసేసారన్నమాట అక్కడే. సో ఫైనల్ రౌండ్ ఏంటంటే మనకి పుట్టపర్తిలోని ఉందన్నమాట. పుట్టపర్తిలోని ఫైనల్ సెలెక్షన్. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళని చెప్పారు, మరి ఏం చెప్పారంటే సార్ ఆల్మోస్ట్ ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళకి జనరల్గా రిజెక్షనే ఉండదు,
అన్లెస్ స్వామి ఏదైనా స్పెసిఫిక్గా ఎవరినైనా వద్దు క్వశ్చన్ చేసి ఆపు అనడం తప్ప కానీ నార్మల్ కోర్సులో అయితే ఇది ఆల్మోస్ట్ వీ క్యాన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ దీస్ క్యాండిడేట్స్ ఆర్ సెలెక్టెడ్ అని చెప్పి. సో అప్పుడు మొత్తం త్రూ అవుట్ ఒరిస్సాలోని కేవలం 4 క్యాండిడేట్ని సెలెక్ట్ చేశారన్నమాట అప్పుడు. సో ఆ 4 స్వామి నా పేరు కూడా దాంట్లోనే ఇంక్లూడ్ చేశారు. సో అలా వెళ్ళిపోయింది. పుట్టపర్తి అని ఫలానా టైంలో ఉంటుందండి మీకు ఇది పుట్టపర్తి నుంచి ఫైనల్ ఇంటర్వ్యూ, మీరు సిద్ధమై ఉండాలి అన్నమాట. ఓకే అన్న, సరే మామ ఆ డేట్ కల్లా మీరు ఇన్ఫర్మేషన్ ఉండదు, మీరు డైరెక్ట్గా వచ్చేయాలి పుట్టపర్తి అన్నారనమాట. సో ఆ టైంకి వెళ్ళి పుట్టపర్తి ఇంటర్వ్యూ అయిపోయింది అంతని. ఆ ఇంటర్వ్యూలోని అప్పుడు ఇక్కడున్న గౌరీలని పెద్దలకి కొంచెం అంటే మనకి కృష్ణ గారు కానీ భాస్కర్రావు వీళ్ళకి కొంచెం క్లిక్ అవుతుంది ఇమీడియట్గా. అప్పుడు అజయ్ నాయుడు ఉండేవారు అన్నమాట ట్రెజరర్ పొజిషన్లో ఉన్నప్పుడు. ఆయన చూసుకున్నప్పుడు ఆయన ఫైనల్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇవన్నీ చూసి నీకు భగవద్గీత గురించి అడిగారన్నమాట. నాకు భగవద్గీత గురించి అడిగితే నేను 2-3 శ్లోకాలు చదివి బాగా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో ఏంటంటే అది యదా యదా హి ధర్మేష్ గ్లాని ప్రవర్తి శ్లోకం నుంచి చెప్పేసి అయిపోయింది అక్కడికి అది. సో మీరు వెళ్ళిపోవచ్చు అండి అన్నారు. మీరు ఫలానా టైం కల్లా మీకు ఒకవేళ స్వామి ఓకే చేస్తే మీకు సెలక్షన్ అయిపోతుంది అన్నారు. ఓకే, వెరీ గుడ్, ఫైన్, వచ్చేసాం అక్కడ. ఇంకా జాయినింగ్ డేట్ దగ్గర ఇంటికి తిరిగి వచ్చేసాం రాయగడ. జాయినింగ్ డేట్ దగ్గర పడిపోతుంది, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఓన్లీ ఇన్విటేషన్ ఉంది కానీ కన్ఫర్మేషన్ లేదు. సో వితౌట్ కన్ఫర్మేషన్ ఎలా వెళ్తాం మనం? సో లాస్ట్కి చాలా ముందు వెనక ఆలోచించి ఏం చేద్దాం ఎలా చేద్దాం ఆలోచించి ఇంకా ఫైనల్ ఇంకా జస్ట్ 2 డేసే ఉంది ఆ రోజు దీనికి రిపోర్టింగ్కి మాట. ఇన్ఫర్మేషన్ లేదు, కాల్ చేయాలంటే అవ్వదు, ట్రంక్ కాల్ బుక్ చేయాలి, లెటర్ రాస్తే రిప్లై రాదు, ఏమేమి ఫాస్ట్ అంతా ఉండేది కాదు. దాని మీద హలో అని చెప్తే ఎస్ అని చెప్పి సీన్ కాదు అప్పుడు. సో సరే అని చెప్పి మనం బయలుదేరిపోయాను అన్నమాట. స్వామికి దండం పెట్టుకొని ట్రైన్ ఇక సిద్ధం అయిపోయానమాట. సో ట్రైన్ యాక్చువల్గా సుమారుగా 11 o'clock అలాగ ఉంటుంది ట్రైను. 11:30కి ట్రైను. అని ఇంటి నుంచి సుమారుగా 10 to 11కి ఆ టైంలో బయలుదేరాలి. టైం అయిపోతుంది, ఆ రిస్క్ తీసుకొని వెళ్తున్నాం ఉంటే. లేదంటే స్వామికి దర్శనం ఎక్కడ ఉంటాడు, బెంగళూరు దర్శనం చేసుకుని వచ్చేస్తాం, సెలెక్ట్ అయితే సరే, లేదంటే లేదు, రిస్క్ అయితే తీసుకుందాం అని చెప్పమాట. మీరు ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే నేను కూడా ఈరోజు కూడా నేను నమ్మలేకపోతున్నాను అనమాట. ఇలాగా ఇంటి నుంచి సూట్ కేసు బ్యాగు పెట్టి బయలుదేరుతున్నాం, పోస్ట్ మ్యాన్ తెచ్చి లెటర్ ఇచ్చాడనమాట. దట్ ఈస్ ఫ్రమ్ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్. క్లియర్గా రాసింది, సబ్జెక్ట్ సెలెక్షన్ లెటర్ ఫర్ యువర్ అప్లికేషన్, యూ హ్యావ్ బీన్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ టు శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అని చెప్పాడు. సో ఆ విధంగా స్వామి నాకు సెలెక్ట్ చేశారు ఇన్స్టిట్యూట్కి. వచ్చిన తర్వాత డైరెక్ట్ పుట్టపర్తి వచ్చేసాము, జాయిన్ అయిపోయాంతని. సో 2 daysలో ఇంకా మనం అప్పుడు సార్ క్యాంపస్ అలాట్ కాలేదు, వైట్ ఫీల్డ్ తెలియదు, బెంగళూరులో తెలీదు. వచ్చిన తర్వాత క్యాంపస్ అలాట్మెంట్ జరిగింది. క్యాంపస్ అలాట్మెంట్ ఇంకా 2 daysలో మేము బయలుదేరుతాం. అంటే June 2nd, 3rd అనుకుంటా ఆ టైంలో 1986 స్వామి ఇంటర్వ్యూ రూమ్ అందరికీ పిలిచి తన పిల్లలందరూ కొత్తగా పిల్లలు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ పిలిచి మాట్లాడారన్నమాట. చూడండి, పిల్లలు స్వామి ఇన్స్టిట్యూట్లో ఇలాగ ఉండాలి, ఆయన మంచి నడవడిగా ఉండాలి, మంచి డిసిప్లిన్ ఉండాలి, ఇవన్నీ చెప్తూ ఆల్మోస్ట్ ఒక 40 minutes మాట్లాడారన్నమాట స్వామి పిల్లలతో. మాట్లాడిన తర్వాత ఎస్, మీ మంచి భవిష్యత్తు కోసం స్వామి మీకు ఆశీస్సులు ఉంటుంది, మీ సైడ్ వీటి ఐ గివ్ యూ పాద నమస్కారం అన్నారన్నమాట. ఇక్కడ కూడా ఏంటంటే మనం ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటే మేము ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంటుందంటే, అసలు స్వామి అంత ఫిజికల్గానే వచ్చి దగ్గరికి వచ్చి విభూతి పొట్లాలు ఇచ్చేవారు అన్నమాట. దగ్గరికి వచ్చి ఆయనే స్వయంగానే స్వామి ఇచ్చేవారు అన్నమాట. చాలా రేర్, ఎప్పుడో వేరే వాళ్ళతో స్వామి విభూతి ఇవ్వడం అంటే ఒక్కొక్కసారి అయితే మేము తీసుకుంటాను కాదన్నమాట. ఏంటి స్వామి ఇచ్చిన విభూతి తీసుకోవటం లేదు స్వామి, మీరే ఇవ్వాలి స్వామి అనేవాళ్ళు అనమాట. సో అంత దీనిగా ఉండి ఫిజికల్గానే స్వామి వచ్చి విభూతి ఇచ్చేవారు అన్నమాట. సో అప్పుడు ఆ విభూతి ఇస్తుంటే స్వామి అలాగనే లైన్లో రాసి కూర్చొని వచ్చి దగ్గరికి వచ్చి అలా వచ్చి నా చేతిలోని అది అప్పుడు మామూలుగా బాస్కెట్ బ్యాగ్లో తీసుకొని వచ్చి ఇన్ని విభూతి పొట్లాలు ఇచ్చారు. పాద నమస్కారం చేశాను, పట్టుకున్నాను, చేతులు నిండిపోయిన ఇంకేం లేదు, జస్ట్ స్వామి దండపడి దగ్గర నుంచి అదే అంటే అంతకుముందు చూశాను స్వామిని, కానీ ఇలా టచ్ చేయడం అనేది అదే ఫస్ట్ టైం లైఫ్లో. చూసిన తర్వాత ఏమైందంటే స్వామి ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారన్నమాట. ఎవరికి ఏమి అర్థం అవ్వట్లేదు, స్వామి మర్చిపోలేదు కదా, ఆయన పడిపోలేదు కదా, ఎందుకు వెనక్కి తిరిగి వచ్చారు అని అనుకున్నాడు. తిరిగి వచ్చి నా దగ్గర ఆగారు. ఆగి
మళ్ళీ వివిధ పొట్లాలు తీసి ఇచ్చారన్నమాట. నేను ఇంక అప్పటికే ఇచ్చిన వివిధ పొట్లాలు నేను సర్దుకోలేకపోతున్నా, పడిపోతున్నాయి ఆల్రెడీ, అయినా ఆయన్ని ఇచ్చారన్నమాట. ఇంకా ఏం చేయాలి, ఎందుకు ఇచ్చారు స్వామి, నాకే అందరినీ చూస్తున్నాడు, నాకు కూడా అర్థం అవ్వట్లేదు ఎందుకు ఇచ్చారో స్వామి ఏంటో అని చెప్పి. నేను అదే దీంట్లో ఉన్నాను, పట్టుకున్నాను, జోలో పెట్టుకుని పడిపోతే అన్ని ఫుల్ పాకెట్ మొత్తం ఫుల్ 4 పాకెట్లు ఫుల్ అయిపోయింది. సో అలాగే తీసుకెళ్ళి అక్కడ హాస్టల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు క్లిక్ అయిందన్నమాట, ఎందుకు స్వామి ఇచ్చారు అని చెప్పి. నేనైతే మొట్టమొదటిసారిగా 1981లోని స్వామి దగ్గరికి ఎప్పుడైతే దర్శన భాగ్యం స్వామి ప్రసాదించారో పుట్టపర్తిలోని, నేనప్పుడు స్వామికి యూత్ అడిగాను అనమాట. ఇస్తాను అన్నారన్నమాట. సో ఆ 2 ఇస్తానులకి 2 స్టెప్పులు వెనక్కి వచ్చి ఇచ్చారన్నమాట. సో దట్స్ వాట్ ఇట్ మీన్స్ అనమాట. అంటే 81లో నా స్వామి ప్రామిస్ నాకు 86లో తీర్చారన్నమాట. సో మేమైనా మర్చిపోతాం కానీ స్వామి ఏమీ మర్చిపోరు. ఎవరికి ఎప్పుడు ఎలాగ ఏ విధంగా ఎవరి ద్వారా అందించాలో ఆయనకి అది బాగా తెలుస్తుంది. సో జాయిన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మేజర్ ఛాలెంజ్ ఏమేమి ఉంటుందంటే నాకు లాంగ్వేజ్. అప్ టు 10 years కంప్లీట్ ఒరియా మీడియం, ఇంటర్మీడియట్ పేరుకే ఇంగ్లీష్ మీడియం కానీ రైటింగ్ అంతా ఇంగ్లీష్ కానీ అంతా ఒరియా మీడియమే. సో ఆల్మోస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ అనేది నిల్ అనుకోవచ్చు అన్నమాట. తెలుగు అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ తెలుసు, గ్రామర్ తెలుసు, లాంగ్వేజ్ తెలుసు, అంతా తెలుసు, కానీ మాట్లాడే కెపాసిటీ అస్సలు ఉండేది కాదన్నమాట, 0. ఈవెన్ చిన్న సెంటెన్స్లు కంప్లీట్ చేయాలన్నా సరే చాలా కష్టపడి ఒక్కోసారి సెంటెన్స్లు అడిగేవాళ్ళం కూడా కాదన్నమాట. నాకు చాలా మేజర్ ఛాలెంజ్ అన్నమాట అది, ఎలా డీల్ చేయాలి లాంగ్వేజ్ని. అసలు అక్కడ అన్నంతా ఇంగ్లీష్ అంతని మనకేమో కుదిరేది కాదు, చాలా కష్టపడ్డామండి. ఏం చేయాలి, ఎస్ స్వామి ఈజ్ దేర్ అండ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనే ఒకే ఒక కాన్ఫిడెన్స్ ఉండేది అన్నమాట. అప్పుడు ఏం చేశారంటే, కొత్తగా చేరిన పిల్లలకి ఎవరికైతే ఇంగ్లీష్ స్టాండర్డ్ అంటే స్పోకన్ ఇంగ్లీష్ కానీ అనేది తగ్గి ఉందో, అప్పుడు మనకి ప్రొఫెసర్ డి నరేంద్ర గారు ప్రిన్సిపాల్గా ఉండేవారు. అలాగే ఇప్పుడైతే ఎవరైతే మన సత్యసాయి యూనివర్సిటీ తాలూకా వైస్ చైర్మన్ రాఘవేంద్ర ప్రసాద్ గారు, అది ఆయన తాలూకా నాన్నగారు బి శ్రీనివాసమూర్తి మాకు ఇంగ్లీష్ టీచర్ అన్నమాట అక్కడ. సో ఆ టైంలో ఏంటంటే ఒక టెస్ట్ పెడదాం, పిల్లల్ని మనం షార్ట్ లిస్ట్ చేద్దాం, ప్రొఫిషియన్సీ లెవెల్ చెక్ చేసి ఎవరెవరికైతే తక్కువ ఉందో వాళ్ళకి మనం ఇంప్రూవ్ చేద్దాం అన్నారన్నమాట. ఎస్, వెరీ గుడ్, మంచి ఐడియా వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది, అంతా వచ్చింది. అంటే ఇక్కడ కొంతమంది పిల్లలకి నేను పర్టికులర్గా యూత్ రిక్వెస్ట్ చేసిందంటే, మనం ఎప్పుడైనా ఏ ఎగ్జామ్లోని రాస్తే మనం జనరల్గా కోరుకునేది ఏంటంటే మంచిగా రాయాలి, పాస్ అవ్వాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. కానీ బహుశా నా లైఫ్లోనే ఒకే ఒక ఎగ్జాము, అలాగే ఎవరు కూడా కోరరు, దట్ ఐ ప్రేడ్ భగవాన్ టు ఫెయిల్ మీ ఇన్ ది ఎగ్జామినేషన్ అన్నమాట. వాట్ ఇది రీజన్ అంటే చాలా వింతగా ఉండొచ్చు మీకు వినడానికి. స్వామికి ఫెయిల్ అవ్వడానికి ఎందుకు ప్రార్థించాడు, ఎవరైనా పాస్ అవ్వాలి చేయడం. ఫెయిల్ అయితే ఏంటంటే నేను లోయెస్ట్ కేటగిరీ స్టాండర్డ్లో ఉంటాను. ఎంత తక్కువ మార్కులు వస్తే నా స్టాండర్డ్ అంత లోలో ఉందని అర్థం. అప్పుడు నాకు ఎక్కువ కేర్ తీసుకొని ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుందని. సో దట్ వాజ్ ది రీజన్ అనమాట. దట్ ఈస్ ది ఓన్లీ ఎగ్జామ్. అండ్ బహుశా ఇంకెవరు కూడా ప్రే చేసి ఉండరు, స్వామి ప్లీజ్ ఫెయిల్ మీ ఇన్ దిస్ ఎగ్జామినేషన్ అని చెప్పి. సో అలాగైన తర్వాత దాని ఎఫెక్ట్ ఇప్పుడు ఎలాగొచ్చిందంటే, స్వామి దాని తర్వాత నాకు ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పించడం, సబ్జెక్ట్లో మాట్లాడించడం, ఇంకా సబ్జెక్ట్ ప్రొఫిషియన్సీ పెంచడం, అలాగే చేసి ఏం తీసుకొచ్చారంటే, బృందావనంలోని ఇలాగే ఫిజికల్గానే స్వామి అక్కడ ఏంటంటే రోజు ఈవినింగ్ దర్శనం అయిపోయిన తర్వాత 3 సెషన్స్ ఉంటుంది. ఓన్లీ పిల్లలకి తీసుకొస్తారు స్వామి, కొంతమంది మన స్టాఫ్, అలాగే చాలా తక్కువ విఐపీస్ ఉంటారన్నమాట, వాళ్ళకే మాత్రం అది యాక్సెసిబుల్ అనమాట. సో అలాగే ఆ టైంలోని స్వామి అప్పుడు దగ్గరుండి, ఇది ఇంతే డిస్టెన్స్, స్వామి ఇక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ సేమ్ ఇంతే డిస్టెన్స్ అనమాట. స్వామి ఆ సింహాసనంలో కూర్చున్నాడు, ఇక్కడే ఇంతే డిస్టెన్స్లో నించొని స్వామి ముందు నాకు ఇంగ్లీష్లోని అనర్గళంగా మాట్లాడే అవకాశం ఇచ్చారు అనమాట. సో అది సబ్జెక్ట్ కూడా ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ క్యారెక్టర్. స్వామికి ఎంతో నచ్చింది. స్వామి టోల్డ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అని. నేను కూడా చాలా హ్యాపీ. చాలు స్వామి ముందు ఇంగ్లీష్లోనే మాట్లాడు అనర్గళంగా. దట్స్ వాట్ మై అచీవ్మెంట్ విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ భగవాన్. అయితే తర్వాత ఇదైతే ఎప్పుడైతే జరిగిందో 1987లో ఇదైతే జరిగిందో ఈ రోజు వరకు, అంటే 2025 వరకు స్వామి ఆశీస్ వల్ల, దాని తర్వాత నేను 25 years తర్వాత నేను నా పిహెచ్డి కంప్లీట్ చేశాను అనమాట. అయినా సరే స్టాండర్డ్ అలాగే వచ్చింది. అప్పుడు కూడా నేను ఆల్ ఇండియాలోని
మనకి పిహెచ్డి ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే యూజీసీది చాలామందికి ఐడియా ఉంటుంది, ఓన్లీ 4% పాస్ అన్నమాట. త్రూఅవుట్ ఇండియాలోని కేవలం ఓన్లీ 4% పాస్ ఉంటుంది. సో ఆ 4%లో నేను సెలెక్ట్ అవ్వడం జరగడం, యూనివర్సిటీలోని పిహెచ్డి చేయడం, అలాగే ఎన్నో నేషనల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ రీసెర్చ్ పేపర్ రాయడం, దాదాపు ఒక 60 రీసెర్చ్ పేపర్లు, ఆర్టికల్స్, 4 టెక్స్ట్ బుక్స్ రాశాను. ఇవన్నీ ఇంకా టాప్లో ఏంటంటే చాలా రీసెంట్గా ఏంటంటే మనకి ఇది మన గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ది నేషనల్ ప్రోగ్రామ్ అండ్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ ద్వారా కోర్స్ ఏదో జరిగిందో దాంట్లోని 2 కోర్సెస్కి స్వామి నాకు ఆల్ ఇండియా టాపర్ కూడా చేశారు. రీసెంట్గా ఐఐటి మెడ్రాస్కి వెళ్ళి సర్టిఫికేషన్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఏంటైతే నేను కొన్ని పదాలు మాట్లాడడానికి తడబడాను, స్వామి అంత స్టేజ్కి తీసుకొచ్చారనమాట. అంటే ఖచ్చితంగా ఎవరు ఊరికే అనలేదు, ముఖం కరోతి వాచాలం పంగుం లంగేతి గ్రీమ్ అనమాట. ఏమి మాట్లాడిపోయినా సరే అంత అనర్గళంగా మాట్లాడించారు. మరి ఈరోజు అకాడమిక్లోని హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్ళగలిగానంటే అది కేవలము స్వామి పెట్టిన కృపనే, ఆయన తల్లికి ఆశీస్సులు మాత్రమే. అది నెక్స్ట్ ఇంగ్లీష్ అయిపోయింది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ కూడా ఎలాగ ఇంకో సబ్జెక్ట్ ఉంటుంది, సాంస్క్రిట్ ఉంటుంది. మనకేంటంటే ఒరిస్సాలోని నాకు అప్పుడు 6th క్లాస్ నుంచి నాకు సాంస్క్రిట్ నేర్చుమంట. స్టాండర్డ్ 6 నుంచి సాంస్క్రిట్ అంటే మంచి అప్పటి నుంచే సబ్జెక్ట్ చదవడం స్టార్ట్ అవ్వడం, శ్లోకాలు ఇవన్నీ చేయడం అంతా జరిగింది. ఇన్స్టిట్యూట్లోని చేరిన తర్వాత అక్కడ అన్ని యాక్టివిటీస్ కోసం ఆడిషన్ జరిగేది, లేదా రిక్వైర్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మెయింటెనెన్స్ అని, కుకింగ్ అని, డ్రాయింగ్ అని, మ్యూజిక్ అని, పెయింటింగ్ అని, అన్నిటికీ అలా స్టడీ చేస్తే మనం ఎక్కడ అప్లై చేసినా సరే మనం ఫెయిల్ అయిపోయేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఏదో ఒకటి మైనస్ పాయింట్ వచ్చేది మనం పక్కన పెట్టేసేవారు అనమాట. సో లాస్ట్కి ఏమి వచ్చిందంటే వేదం గ్రూప్కి ఆడిషన్ జరిగింది అనమాట. లాస్ట్కి అనేది వేదం గ్రూప్కి ఆడిషన్ జరిగింది. సో ఆడిషన్ జరిగినప్పుడు ఏమైంది, మనకి స్వామి ఏదైతే మనకి ఇన్ని సంవత్సరాల నుంచి సంస్కృత్ నాలెడ్జ్లోని, ప్రొనౌన్సియేషన్లోని అన్ని కరెక్ట్గా చెప్పారు కాబట్టి అదే మన ఇంటర్వ్యూలో కూడా నేను స్వామి అడిగిన శ్లోకం ఏదైతే ఉన్నదో, యదా యదా హి ధర్మస్య గ్లాని భవతి భారత్ అనేది ఆ ఆడిషన్లో కూడా నేను అదే శ్లోకం చదివాను అనమాట. ఇది వేదం క్లాస్ ఆడిషన్ ఉంది. విత్ భగవాన్స్ బ్లెస్సింగ్ సింగిల్ స్ట్రోక్లోనే వేదం గ్రూప్కి తీసేసుకున్నారు అనమాట. సో అలాగా స్వామి అక్కడ తీసుకొచ్చిన తర్వాత చాలామంది తెలుసు స్వామిది ప్రతి ప్రోగ్రాము జరిగితే ఏంటంటే ముందు ఓంకారం చేయాలి, తర్వాత వేదం చదవాలి, తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. అలాగే ఈరోజు మనం స్వామి కూడా అలాగే చేస్తాం, ముందు ఓంకారం చేసాం, వేదం చేసాం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఏ ప్రోగ్రామ్ అయినా సరే స్వామిది వేదంతోనే స్టార్ట్ అవుతుంది. అలాగే స్వామి కళాశాల చదివిన రోజులు, స్వామి ఆ వైట్ ఫీల్డ్ వచ్చిన రోజులు కూడా ప్రతి ప్రోగ్రాంలోని స్వామి దగ్గర ముందు వేదం చదివే అవకాశం ఇచ్చారు. స్వామితో పాటు నడిచాం, వేదాలు చదివి స్వామితో పాటు వేదాలు నేర్చుకున్నాం. స్వామితో పాటు అన్ని వేద పురుషుడే నాకు దగ్గరుండి వేదాలు ఎలా చదవాలో, ఏం చదవాలో ఒక్కోసారి అయితే కూర్చోబెట్టి వేదాల మీనింగ్లు కూడా చెప్పేవారు అన్నమాట కూర్చోబెట్టి. ఇలా ఉండగా అదే టైంలో ఒకసారి ఏమైందంటే మనకి రీసెంట్ కూడా మనకి కృష్ణాష్టమి చేసుకున్నాం ఇక్కడ కూడా. అక్కడ వైట్ ఫీల్డ్ ఉన్నప్పుడు కూడా కృష్ణాష్టమి టైంలోని ఒకసారి స్వామి ఆ టైంలో వచ్చినప్పుడు ఏమన్నా రేపు మనకి కృష్ణాష్టమి, మరి పిల్లలు మీరు చదవాలి, ఏది చదవాలంటే స్వామి మీరు ఏది చెప్తే అదే చదువుతాం స్వామి, అది కాదు కృష్ణాష్టమి కాబట్టి భగవద్గీత గురించి మీరు చదవాలి అన్నారన్నమాట. సరే స్వామి ఏది చెప్పండి, ఏదైనా చదువుతాను అన్నమాట. అప్పుడు దెన్ స్వామి ఏం సెలెక్ట్ చేశారంటే భక్తి యోగ శ్లోకం ఏదైతే భక్తి యోగం ఏదో 12వ అధ్యాయం భక్తి యోగ 20 శ్లోకాలు ఉంది, అది మీరు చదవాలి అన్నారన్నమాట. ఎస్ స్వామి మేము చదువుతాం అన్నమాట. దగ్గరికి వచ్చిన స్వామి ఒక అబ్బాయిని లేపి మన దగ్గరే జస్ట్ ఇంత, ఈ గ్యాప్ కూడా చాలా ఎక్కువ గ్యాప్ స్వామి దగ్గర కూర్చొని, తక్కువ మంది పిల్లలు ఉంటారు, 86, 89 అంటే చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు అన్నమాట స్వామితో. సో కూర్చోబెట్టి ఆ శ్లోకాల్లో చదవడం మొదలుపెట్టే స్వామి ఆ ట్యూన్ అయ్యి ఇలా కాదు అలాగే అని చెప్పి ఆ ట్యూన్ కూడా 2-3 సార్లు పాడి చదివి భగవద్గీత శ్లోకాలు ఎప్పుడైనా మీరు ఇలాగే చదవాలి అని నేర్పించారు అన్నమాట. అప్పుడు నేర్పించి ఆ మరుసటి రోజు మనకి ఏంటంటే స్వామి త్రైబృందం లోపల నుంచి బయటికి వస్తున్నప్పుడు అంటే పబ్లిక్కి దర్శనంకి వెళ్ళే ముందు నేను ఆ రోజు ఏమైందంటే నాకు హడావుడికి ఏమైంది, నేను ముందు ఇటుపక్క సీట్లోని ఇటు ఫ్రంట్ డోర్ వైపు రాకుండా నేను ఇటుపక్క డోర్ నుంచి వచ్చాను. ఎందుకంటే పిల్లలు అనుకుంటారంటే లాస్ట్ అటుపక్క గేట్ ఎండింగ్ దగ్గర కూర్చొని ఉంటే స్వామికి ఏమో ఎప్పుడు ఎక్కువసేపు చూడవచ్చు. ఎందుకంటే బృందాన్ని తలుపు తీసి అటు నుంచి ఇటు నుంచి బయటకు వచ్చి మాట్లాడి వెళ్ళేసరికి చాలా కనీసం ఒక 2-3 మినిట్స్ పడుతుంది. సో ఎండింగ్ ప్లేస్లో కూర్చుంటే ఎక్కువసేపు స్వామిని చూడవచ్చు అని చెప్పి ఆ ప్లేస్ ఫుల్ డిమాండ్ ఉంటుంది అన్నమాట ఎప్పుడు కూర్చోవడానికి. సో నాకు ఆ రోజు ఏమైందంటే ఆ ప్లేస్ దొరకలేదు. సో డైరెక్ట్ ఎంట్రన్స్లో కూర్చున్నాను. ఆ రోజు స్వామి ఏం చేశారు, ఇటుపక్క వెళ్ళకుండా డైరెక్ట్ డోర్ తీసి అక్కడికి వచ్చారు.
అక్కడే వచ్చి కొంతమంది పిల్లలు కొంతమంది అటు వెళ్ళిపోతే వాళ్ళని అందరూ పిలిచి దగ్గర కూర్చోబెట్టి, అంటే స్వామి ఇలాగే నించున్నారు, జస్ట్ ఇంతే డిస్టెన్స్ 1 feet కూడా కాదు, ఈవెన్ స్వామి తలక అంగి నా షర్టు పాదాలు తగులుతుంది, అంటే డిస్టెన్స్లో కూర్చొని ఇలా స్ట్రేట్ కూడా చూడలేకపోతున్నాను, ఎందుకంటే దగ్గర ఉన్నా కాబట్టి పూర్తిగా పైకెత్తి స్వామిని చూడాల్సి వస్తుంది అన్నమాట. అలాగ చూసి యూ విల్ నాట్ బిలీవ్ ఫర్ ద ఎంటైర్ 6 minutes స్వామి అలాగే ఉండి ఆ మొత్తం భక్తి యోగంలోని 20 శ్లోకాలు స్వామి ఏ ట్యూన్లో నేర్పించారో అంతా వినేసి అప్పుడు దర్శనంకి వెళ్ళారన్నమాట. సో ఇది జీవితంలోని మరపురాని అనుభవం. అంటే ఎక్కడైతే 2 విధాలుగా ఇంగ్లీష్ తెలియనోడి చేత స్వామి ఇంగ్లీష్ నేర్పించారు, అలాగే సాంస్క్రిట్ వచ్చిన చేత స్వామి సాంస్క్రిట్ పాడించారు. ఇది కాకుండాని ఆ టైంలో కూడా ఓన్లీ ఆ 3 years పీరియడ్లోని ఒకే ఒక సాంస్క్రిట్ డ్రామా జరిగింది బెంగళూరు క్యాంపస్ హిస్టరీలోని. అది కూడా స్వామి నాతోనే వేయించారు. సుమారుగా అది 1/2 hour 25 minutes డ్రామాలోని 15 minutes పోర్షన్ నాదే ఉండేది. మొత్తం ఈవెన్ ఒక్క వర్డ్ కూడా ఇంగ్లీష్ వర్డ్ లేదు, మొత్తం ఎంటైర్ స్క్రిప్ట్ సాంస్క్రిట్ స్క్రిప్ట్ సాంస్క్రిట్లోనే చదవాలి అదంతా. ఎవరికి మిస్సింగ్ ఒకళ్ళెక్కడ అయినా సరే దానికి లింక్ చేయడం కష్టం, ఎవరు ఒప్పుకోలేదు. సో అది మనకి ఏదంటే అది మన శ్వేతకేతు క్యారెక్టర్ది, ఉద్దాలక తండ్రి రోల్ మాట అన్నది. సో శ్వేతకేతు ఏమో కొడుకు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఆయనకి కరెక్ట్ విద్య ఏంటి, దేవుడు ఎక్కడున్నాడు, ఎలాగున్నాడు ఆ సందిగ్ధంలోనే అడుగుతుంటే ఉద్దాలక అనే క్యారెక్టర్ అంటే ఏదైతే స్వామినాథ్ వేయించారో అవన్నీ చెప్పడం జరిగింది. 20 minutes వరకు స్వామి అసలు ఆ డ్రామా అలాగే చూసి ఆ క్యారెక్టర్ని అలాగే చూసి చాలా మెచ్చుకున్నారన్నమాట. అదే తర్వాత కళాశాలలోని లాస్ట్ ఎప్పుడైతే 3rd yearలోని ఏమైందంటే ఈ స్పోర్ట్స్ మీట్ అప్పుడు కూడా స్వామికి ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు శ్రీ సత్యసాయి ఎల్వి స్టేడియంలో ఫస్ట్ టైం అయిందన్నమాట అప్పుడు స్పోర్ట్స్ మీట్ అప్పుడు. సో అంటే గ్రాండ్ స్కేల్లోని స్పోర్ట్స్ మీట్ అయినప్పుడు కూడా సాంస్క్రిట్లోని స్వామికి ఇన్విటేషన్ రాసి ఆ పెద్ద షాల్ స్క్రోల్ టైప్లో ఉంటుంది కదా, అది తీసుకెళ్ళి స్వామికి అర్పించి స్వామి స్పోర్ట్స్ మీట్ మీరు ఇనాగ్యురేట్ చేయాలి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇవంతని ఓన్లీ 2 languages వల్ల, ఇంగ్లీషు సాంస్క్రిట్ అన్నమాట. అవంతని స్వామి అలా తీసుకొని వచ్చి ఆ సాంస్క్రిట్ వల్ల ఇవంతని ఆ స్టేజ్కి స్వామి తీసుకొని వచ్చారన్నమాట. అయితే ఒక్కొక్కసారి స్వామి మనకి ఇప్పుడు వేదాలు ఇవన్నీ వేదం ఇవంతా చదువుతుంటాం కదా, ఇవన్నీ పుట్టపర్తిలో కానీ ఎక్కడైనా సరే వేదాలు చదివితే చాలామందికి అర్థం అవ్వదు. కొంతమంది ఇది 1 గంట 1/2 గంట 2 గంటలు పట్టేటట్టు ఉంది, ఈ లోపల కొంచెం మనం వేరే పనులు చూసుకోవచ్చులే ఇలా ఆలోచించి కూడా చాలామంది మనం ఆలోచిస్తుంటాం ఈ విధంగానైతే. మేము కూడా అలాగే ఆలోచించేవాళ్ళం. అది 1986-87 ఆ టైంలోని స్వామి ఎప్పుడైతే దసరా మహోత్సవాలు స్టార్ట్ చేశారో మార్నింగ్ అంతని పూర్ణచంద ఆడిటోరియంలోని స్వామి దర్శనానికి వచ్చిన తర్వాత వేదం అక్కడ ఏది దసరా పూజ జరుగుతుంది, గంటన్నర తర్వాత మళ్ళీ స్వామి వస్తారు, మళ్ళీ చూస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. సో మనకి ఏంటంటే 1.5 hour టైం ఉండేది అన్నమాట. ఆ టైంలో మనం ఏం చేసేవాళ్ళం, స్వామి అక్కడ ఉన్నస్తాడు, ఎందుకంటే ఎక్కడో చాలా దూరంగా ఉంటాం, కనబడదు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, ఏం పాడుతున్నారో అర్థం అవ్వదు, ఆడ ఉండేం చేస్తాం, ఊరికే కాళ్ళు నొప్పులు పట్టుకోవడం తప్ప ఇంకేం లేదు, ఎవరు ఉండరు అక్కడ, మన గురించి కూడా పట్టించుకోరు, స్వామి రారు, ఆడ ఉండేం చేస్తాం అని చెప్పి మనం ఏం చేసేవాళ్ళంటే అక్కడ నుంచి జారుకొని వెళ్ళిపోవడం అనమాట. ఏదో ఒక రీజన్ చెప్పడం అన్నమాట, సార్ నోట్స్ మర్చిపోయాను, లేదా బట్టలు ఎగిరిపోతుంది, క్లిప్ పెట్టలేదు, ఎన్ని సిల్లీ రీజన్స్, ఏదో ఒకటి రీజన్ చెప్పి బయటకు వచ్చేసేవాళ్ళు అన్నమాట అప్పటి నుంచి వాటి నుంచి. అలా జరుగుతుంది. అయితే ఇది స్వామి దృష్టిలోని పడ్డాదన్నమాట. పిల్లలు అక్కడ ఉండట్లేదు, వెళ్ళిపోతున్నారు. వేదం చదువుతున్నప్పుడు కూడా ఆడిటోరియంలో కూడా కూర్చోకుండా ఏదో సాకు చెప్పి ఏదో వంక చెప్పి బయటికి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ స్వామి వచ్చే టైంకి మళ్ళీ చక్కగా నీట్గా రెడీ అయిపోయి కూర్చుండిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి వాడని పిలిచి అప్పుడు స్వామి చెప్పారన్నమాట. ఏం చెప్పారంటే, ఇది మన అందరికీ స్వామి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, మనకి వేదాలకు మంచిగా అర్థం కాకపోవచ్చు, అసలు వేదం అంటే ఏంటో తెలియకపోవచ్చు, కానీ ఆ పదాలు ఏదైతే ఉచ్చరిస్తారో ఫిజికల్గా ఎక్కడైతే ఉచ్చారణ జరుగుతుందో ఫిజికల్గా లైవ్గా జరిగినప్పుడు దాని తలగా వైబ్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాని పాజిటివ్నెస్, అట్మాస్ఫియర్ తలగా ప్యూరిఫికేషన్, దానివల్ల మనకి బాడీలోని ప్యూరిఫికేషన్, మెంటల్ ప్యూరిఫికేషన్ ఇవంతా అవుతుంది. అవన్నీ చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది. మీకు ఏం అర్థమైపోయినా పర్వాలేదు, కానీ ఆ సౌండ్ మీ చెవులోని పడితే ఇట్ విల్ బి మీకు చాలా చాలా మంచిది. మీకు మీ ఆరోగ్యంకి కానీ, మీ మేధాశక్తికి కానీ, లేదా మీ ఇది ఫంక్షన్కి కానీ, ఫ్యూచర్కి అన్నీ మంచిది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం తర్వాత
అప్పటి నుంచి మరి ఈ వేదాలు చదివినప్పుడు అస్సలు ఎక్కడ కదలకుండాని స్వామి ఉన్నా లేకపోయినా, స్వామి ఎంత దూరంలో ఉన్నా మేము ఎంత దగ్గరలో ఉన్నా సరే ఎవ్వరు వెళ్ళకుండాని ఆ రోజు నుంచి మనం అస్సలు కదలకుండాని వేదాలు ఎక్కడ చదివినా అక్కడ వినేవాడు అనమాట. సో ఇది మనం దయచేసి అందరూ గమనించి వేదాలు ఎక్కడైనా చదివినప్పుడు మన దానికి అర్థం అయినా అవ్వకపోయినా సరే వినడం వల్లనే మనకి ఎంతో దానికి తనక ఫలితం మనకి స్వామి అందిస్తారన్నమాట. సో ఇది ఇలాగ స్వామి ఆశీస్సు వల్ల వేదం చదవడం ఇలాగా జరిగిన తర్వాత, వేదం వినడం ఇది జరిగిన తర్వాత మనకి అనిపిస్తుంటుంది అన్నమాట. స్వామి ఏది ఎప్పుడు చేస్తుంటారో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏమైందంటే మన స్పోర్ట్స్ దాంట్లోనే ఒకటి ఏంటంటే ఒక స్పోర్ట్స్ మీట్ ఉండేది అన్నమాట. ఇది కూడా ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం స్పోర్ట్స్ మీట్ 1986లోని ఏది స్పోర్ట్స్ మీట్ జరిగిందో దాని పేరు ఏమైనా ఉండేదంటే ఇంటర్ క్యాంపస్ స్పోర్ట్స్ అనేది ఉండేది అన్నమాట. ఇంటర్ క్యాంపస్ స్పోర్ట్స్ అని ఉండేది 1986లో జరిగినప్పుడు. తర్వాత స్పోర్ట్స్ అంతా అయిపోయిన తర్వాత స్వామి ఫిజికల్గాని మన ముందు కూర్చొని ఆ ఇద్దరు వార్డన్స్, 2 క్యాంపస్ వార్డన్స్, ఫ్యాకల్టీలు అందరి ముందు కూడా స్వామి ఆ స్టాఫ్ని అందరినీ మందలించి ఏమన్నారంటే, అరే బృందావనంలో ఉన్న డిగ్రీ పిల్లలు, పుట్టపర్తిలో ఉన్న పీజీ పిల్లలు, మీరు దానికి ఇంటర్ క్యాంపస్ మీట్ అనే ప్రోగ్రాం పెట్టి ఇద్దరికి కాంపిటీషన్ ఎలా పెడతారో ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నారు అనమాట. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. స్వామి ఇలా దీనికి ఎప్పుడు ఒప్పుకోరు అని అప్పుడు దాని పేరు మార్చారు. దాని పేరు మార్చి ఏం పెట్టారంటే శ్రీ సత్యసాయి యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ అని స్వామి దానికి పేరు మార్చారన్నమాట. సో 87 నుంచి ఏవైతే వస్తాయో స్పోర్ట్స్ మీట్ దాని పేరు ఇదే, శ్రీ సత్యసాయి యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ అనే పదం ఉంటుంది. కానీ కాంపిటీషన్, ఇంటర్ క్యాంపస్ మీట్ అని అక్కడ ఉండదు. అదే ఫస్ట్, అదే లాస్ట్ అన్నమాట. సో అదే స్వామి చిన్న చిన్న విషయాల్లో కూడా స్వామి చాలా కేర్ తీసుకుంటారు. అయితే ఈ స్పోర్ట్స్ మీట్ జరిగినప్పుడు స్వామి దాంట్లో కూడా చిన్న విషయాలు కూడా మనకి ఎంతో పిల్లలకి అర్థమయ్యేటట్టు ఏదో చాలా కామన్గా జటిలమైన తత్వాలు కూడా సింపుల్గా అర్థమైనట్టు స్వామి చెప్పారు. అప్పుడు పిల్లలు మీరు ఫుట్బాల్ ఆడుతుంటారు కదా, ఎస్ స్వామి ఆడుతుంటాం, వెరీ గుడ్. దాంట్లోని గాయాలు ఉన్నంత వరకే అదే తన్నులు కాస్తుంది, కరెక్టేనా అన్నమాట. అవును స్వామి, ఫుట్బాల్లో ఎంత గాయాలు ఉన్నంత వరకే దాన్ని కాళ్ళతో తంతారు వాళ్ళందరూ అని అన్నమాట. గాలి అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని పట్టుకొని చేతితో తీసి ఎందుకైంది ఏమైంది అని చూస్తాం. స్వామి ఎవరు తనరు కాళ్ళతో దానికి అన్నారు. ఎస్, అబ్సల్యూట్లీ రైట్, మీరు చెప్పింది. గాయాలు ఉన్నంత వరకే ఫుట్బాల్ ఎలాగ తన్నులు కాస్తుందో మనలోని ఈగో, అహంకారం, అహంభావం, నేనున్నాను, నేను చేస్తున్నాను, నేను అన్ని ప్రతిసారి తన్నులు కాస్తూనే ఉంటావు. అంతని సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం స్వామి చూసుకుంటారని ఎప్పుడైతే అంటావో స్వామి నీకు చేతిలో తీసుకొని నీ గురించి మంచి చెడు అంత ఆయన చూసుకుంటారు. చిన్న విషయం అంది కానీ అంత మీనింగ్ఫుల్గానే స్వామి చెప్తారు. అలాగే స్పోర్ట్స్ మీట్ జరిగేటప్పుడు కూడా ఒకసారి ఏమైందంటే డ్రమ్లోనే ఉండి కింద ఉండి ఆ అబ్బాయి జంప్ చేయాలన్నమాట. చేసి అది ఫైర్ అయిన తర్వాత జంప్ చేయాలి. ఆ పైన డ్రమ్ పైన వాటర్ వేసి ఫైర్ అవుతుంది. ఫైర్ అయిన తర్వాత అక్కడ నుంచి ఏం కాకుండా అబ్బాయి బయటకు వచ్చేయాలన్నమాట. అప్పుడు అది ఏం జరిగిందంటే ఆ పైన లేయర్ వేసే ఇది వాటర్ లెవెల్ తగ్గిపోయిందన్నమాట. తగ్గి చూసుకోకుండానే మొత్తం నింపేశారన్నమాట పెట్రోల్ అన్నమాట. ఆల్మోస్ట్ 3/4 వరకు పెట్రోల్ నిండిపోయిందన్నమాట. అబ్బాయి మామూలుగా జంప్ చేసి మనం ఎప్పుడైతే దానికి మంట పెట్టడం జరిగిందో ఇక నీ కేకలేసాడనమాట. అబ్బాయి సాయిరామ్ సాయిరామ్ అనుకోని మనం అనుకుంటున్నాం ఏదో అయింది అనుకోవడం, ఎక్సెంట్ సక్సెస్ అయింది అనుకోవడం, మంటలు వచ్చేస్తూనే చూస్తున్నాం, కళ్ళ ముందు జరుగుతుంది అంతా. అప్పుడు స్వామి దూరం స్టేజ్ నుంచి చూసి జస్ట్ ఇలాగ అన్నారు అంతే, లైవ్ ఇది సీన్. ఆ మంటలంతా తగ్గిపోయింది. తర్వాత అబ్బాయికి హాస్పిటల్కి తీసుకొని వెళ్తే అసలు నిజంగానే ఆ అబ్బాయి అక్కడే కాలి బూడిదైపోవాల్సింది, కానీ స్వామి అభయాస్తం కాపాడి ఆ అబ్బాయికి మళ్ళీ క్యూర్గా జరిగిందన్నమాట. సో ఏదైనా సరే స్వామి కోసం చేస్తున్నప్పుడు హీ విల్ టేక్ కేర్ అన్నమాట. అలాగే ఇంకోసారి కూడా స్పోర్ట్స్ మీట్లలో చాలా అనుభవాలు ఉన్నాయి స్వామితో డైరెక్ట్గా, కానీ సమయాభావం వల్ల నాకు చెప్పలేకపోతున్నాను, అందుకని కొంచెం మార్చుకోవాల్సి వస్తుంది. ఇంట్లో ఏంటంటే మనకి స్పోర్ట్స్ మీట్లు మనకి నేర్పించేది ఏంటంటే, లేదా సత్యసాయి కళాశాలలో జరిగే ప్రోగ్రాంలు కానీ మనకి ఏం నేర్పించేది అంటే యూనిటీ, ప్యూరిటీ, ఈ రెండు ఉంటే ఆటోమేటిక్గా డివినిటీ ఉంటుంది అన్నమాట. అంటే మనకి ఎప్పుడైతే అందరు కలిసిమెలిసి పనిచేస్తామో అప్పుడు మనకి ఒక యూనిటీగా పనిచేస్తాయి. ఎటువంటి ఆశ కేవలం స్వామి కోసం చేస్తామని చేస్తే అక్కడ
నిర్మలైన మనస్తత్వం చేస్తే అక్కడే దైవత్వం అనేది మనకి కలిసి వస్తుంది అన్నమాట. ఎలాగైతే మనకి ఈ శ్రీ సత్యసాయి ప్రేమ సేవా సదన్లోని మన కృష్ణ గారు సార్ గారి ఆధ్వర్యంలోని అంటే కన్వీనర్ గారి ఆధ్వర్యంలో మనకి వేరియస్ సేవా కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో, మనకి మెడికల్ క్యాంప్ కానీ, లేదా వేదం ట్రైనింగ్ కానీ, లేదా మనకి స్టడీ సర్కిల్ కానీ, ఇవన్నీ ఇవి శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషను స్టేట్ లెవెల్లో పార్టిసిపేషన్ కానీ, ఇలాంటివన్నీ సేవా కార్యక్రమాలు ఏవన్నీ అమృత కలసం డిస్ట్రిబ్యూషన్ కానీ, ఇవన్నీ మనం ఎప్పుడైతే మనం కలిసిమెలిసి చేస్తాం ఏకభావంతో, అప్పుడే మనకి స్వామి తల్లకి ఆశీస్సులు మనకి ఎప్పుడు నిండుగా దండిగా అలాగ ప్రసాదిస్తారన్నమాట. అగ్రి యాక్టివిటీ అంటే ఇంత మంచి ఇన్స్టిట్యూషన్కి ఏదైతే స్వామి మనకి ప్రసాదించారో చదవడానికి, ఆ ఇన్స్టిట్యూట్ తల్లకి వైభవం గొప్పతనం ఎంత చెప్పుకున్నా సరే అంత తక్కువ. అదే అయినా సరే కొన్ని ఇన్స్టిట్యూట్లోని స్వామి ప్రసాదించి చదివే అవకాశం ఇచ్చారు కాబట్టి శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ తాలూకా గ్రేట్నెస్, మహానత ఏంటి అనే మనకి డౌట్ వస్తుంది. కొన్ని విషయాలు మీకు చెప్తాను. చాలామందికి తెలుసు ఇది, కానీ మళ్ళీ కొంచెం ఒకే దగ్గర చెప్పుకుంటే మనం ఇంకోసారి చాలా బాగుంటుందని. 1981 దసరా రోజు స్వామి దానికి శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్కి స్వామి దానికి స్థాపించారన్నమాట. కానీ దీని తాలూకా ఇనాగురేషన్ 1981 నవంబర్ 22న చేశారు. ప్రతి సంవత్సరం నవంబర్ 22 ఏంటంటే శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం తరగ సమావర్తనోత్సవం అంటే స్నాతకోత్సవం అనేది అప్పటి నుంచి ఎటువంటి గ్యాప్ లేకుండాని ప్రతి సంవత్సరం నవంబర్ 22 నుంచి జరుగుతూనే ఉంది. ఇది భారతదేశంలోని చరిత్రలోని మొట్టమొదట యూనివర్సిటీ ఏదైతే డైరెక్ట్గా డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్తోనే ప్రారంభమైంది. ఏ యూనివర్సిటీకి డైరెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్తోనే పర్మిషన్. దిస్ ఇస్ ది ఓన్లీ ఇన్స్టిట్యూట్ పర్మిటెడ్ టు స్టార్ట్ డైరెక్ట్లీ యాజ్ ఎ డీమ్డ్ యూనివర్సిటీ అన్నమాట. ఇప్పుడు 1981లో అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఎడ్యుకేషనల్ పర్పస్కి ప్లానెటరియం అటాచ్ అయిన ఇన్స్టిట్యూట్స్ ఇది ఒకటే అన్నమాట. ఇంకా గమనించిన విషయం ఏంటంటే ఏ ప్లానెటరియం అయితే చూసుంటారో ఇది డోమ్, టిల్టెడ్ డోమ్ అంటే కొంచెం వంగి ఉంటుంది అన్నమాట డోమ్ ప్లానెటరియం. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లానెటరియం అట డిజైన్ చేసింది. త్రూఅవుట్ ది వరల్డ్ దట్ ఈస్ ది ఓన్లీ ప్లానెటరియం విచ్ ఇస్ డిజైన్ లైక్ ఏ టిల్టెడ్ డోమ్ అంటే అది సత్యసాయి ఇన్స్టిట్యూట్కి అటాచ్ అయి ఉన్నది. అలాగే పిల్లలకి డైరెక్ట్గా మెడికల్ కేర్ ఏదైతే కావాలో హైయెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో డైరెక్ట్ అటాచ్మెంట్ ఉన్నది. కేవలం ఇది అంతా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అక్కడ ఉన్న చదువుకున్న పిల్లలకి ఇచ్చేది కేవలం శ్రీ సత్యసాయి యూనివర్సిటీ. అలాగే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఫస్ట్ సైకిల్లోని నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ NAAC ఏదైతే ఉందో ఫస్ట్ టైంలోనే A++ గ్రేడ్ వచ్చిన ఇన్స్టిట్యూషన్ ఇది. ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ భారతదేశంలోనే. తర్వాత ఇవి ఎక్కడ వచ్చిన VCs కానీ ప్రొఫైల్స్ కానీ విజిటింగ్ ప్రొఫెసర్స్ కానీ ఈవెన్ ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ తాలూకా కంపెనీస్లో వచ్చిన వాళ్ళందరినీ ఆ కంపోజిషన్ అనేది చాలా రిచ్గా ఉంటుంది అన్నమాట. ఏంటంటే ఇక్కడ కంప్లీట్ రెసిడెన్షియల్ చాలా రెసిడెన్షియల్ కాలేజ్ ఉంది, కానీ ఫ్యాకల్టీతో కలిపి స్టూడెంట్ ఉన్న రెసిడెన్షియల్ కాలేజ్ ఇది ఒకటే. వేరేగా ఉంటారు, ఫ్యాకల్టీ వేరేగా ఉంటారు, స్టూడెంట్స్ వేరేగా ఉంటారు, కానీ స్టూడెంట్స్తో కలిపి ఒకే దాంట్లో ఉన్న ఇన్స్టిట్యూట్ అంటే కేవలం ఇది శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ మాత్రమే. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ తర్వాత క్యారెక్టర్ బిల్డింగ్కి చాలా ప్రాధాన్యం ఇచ్చడం జరుగుతుంది. చాలా ప్రాధాన్యత ఉంటుంది. రీసెంట్గానే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ది ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ తలక రీసెర్చ్ సెంటర్ కూడా ఇన్స్టిట్యూట్కి అలాట్ చేసింది. అలాగే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ది, తర్వాత దాని యూనివర్సల్ హ్యూమానిటీస్ ప్రోగ్రామ్, అలాగే యూజీసీది మూల్య ప్రోగ్రామ్ ఏదైతే సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఎప్పుడు స్వామి 1981లోనే ఏదైతే తలచారో అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారన్నమాట. అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కొత్త విద్యా విధానం ఏదైతే ఉందో NEP 2020 అంటారు, అది దాంట్లో హోలిస్టిక్ ఎడ్యుకేషన్ పిల్లలకి శారీరకం మానసికం ఆధ్యాత్మిక అన్ని విధాలుగానే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అని ఏదైతే స్వామి 1986లోని ఇన్స్టిట్యూట్ 81లోని ఇన్స్టిట్యూట్ పెట్టేటప్పుడు చెప్పాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి పెడుతుందంటే స్వామి తాలూకా విజను ఆయన ఆలోచించే విధానం అనేది ఎంత సమాజ కళ్యాణం ఎంత పిల్లలకి ఎంత ఆలోచిస్తున్నారంటే మనకి చాలా ఆశ్చర్యం వస్తుంది. ఇంకా అచీవ్మెంట్లోకి వెళ్తే జస్ట్ చాలా అచీవ్మెంట్, జస్ట్ ఓన్లీ 2 లైన్స్ చెప్తాను అచీవ్మెంట్ గురించి. ఇక్కడ క్యాజువాలిటీ యాక్చువల్ సొసైటీ అనేది వరల్డ్లోనే ఒకటి ఉందన్నమాట. 11,000 ఇన్స్టిట్యూషన్ దీంట్లో ఉంది.
ఈ 11,000 ఇన్స్టిట్యూట్లోని కేవలం ప్రపంచంలో 18 ఇన్స్టిట్యూషన్లోనే యూనివర్సిటీ రికగ్నిషన్ ప్రోగ్రామ్ గోల్డ్ లెవెల్లో ఉన్నారు. ఆ 18 ఇన్స్టిట్యూషన్ వరల్డ్లో ఉన్న 18 ఇన్స్టిట్యూషన్లోని భారతదేశంలోని కేవలం ఏకైక ఇన్స్టిట్యూషన్ గోల్డ్ మెడల్ లెవెల్లో ఉందంటే అది శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్. ఓన్లీ దిస్ వన్. అలాగే రీసెంట్గానే ఏదైతే మనకి రాష్ట్రపతి పురస్కారం ఇచ్చారో సెప్టెంబర్ 5లో చాలామంది చూసే ఉంటారు లైవ్ స్క్రీన్. ఈవెన్ ఈనాడు పేపర్లో కూడా ఫ్రంట్ పేజీలో కూడా ఆ ఫోటోలు వచ్చింది. దాంట్లోని రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఫోటోలోని సుబ్రహ్మణ్యం అని, ఆయన ఐఐటి ప్రొఫెసర్, ఆయన స్వామి ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. అండ్ ఇవన్నీ ఆ అవార్డ్స్. నెక్స్ట్ స్వామి ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసేటప్పుడు ఏం చెప్పారంటే, దిస్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ది డిసిప్లిన్. మన స్టార్టింగ్లోనే ఎస్టాబ్లిష్ అవుట్ ది మీడియం ఆఫ్ దిస్ ఇన్స్ డిసిప్లిన్. ఫస్ట్, సెకండ్ లాంగ్వేజ్ అండ్ థర్డ్ లాంగ్వేజ్ అంటే లవ్, సర్వీస్, సాధన. ఈ మూడేమో ఫస్ట్, సెకండ్, థర్డ్ లాంగ్వేజ్. అండ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ డిసిప్లిన్ అనమాట. మీడియం ఆఫ్ డిసిప్లిన్. అలాగే ఈ ఇన్స్టిట్యూషన్ కేవలం మనకి రసాయన శాస్త్రం చెప్పదు, రసోవైశ్య గురించి చెప్తుంది చాలా. అలాగే ఇన్స్టిట్యూట్ వెబ్ పేజ్లోకి వెళ్తే దాన్ని చాలా ఉంది. అలాగే ఇన్స్టిట్యూషన్ ఫిజిక్స్ గురించి చెప్పదు, మెటాఫిజిక్స్ గురించి చెప్తుంది. ఈ ఇన్స్టిట్యూషన్ మ్యాథమెటిక్స్ గురించి చెప్పదు, జీవితంలో కేవలము పదార్థ విజ్ఞానం గురించి చెప్పదు, పరమార్థ విజ్ఞానం గురించి చెప్తుంది. ఇవంతా మనకి ఆ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లోని స్వామి తలక ఇనాగోరల్ అడ్రస్లోని స్వామి తలక ఓన్ వర్డ్స్లోని ఇవంతా ఉన్నదన్నమాట. అయితే చాలామంది అడిగారు, స్వామి ఇన్స్టిట్యూట్లోని ఇంత టైట్ షెడ్యూల్ ఎందుకు పెడతారు స్వామి మీరు పిల్లలకి? అసలు పిల్లలు అంత టైట్ షెడ్యూల్లోని మీరు ఎందుకు ఇంత టైట్ షెడ్యూల్లో పెడతారంటే, పిల్లలకి ఎప్పుడైనా ఆక్యుపైడ్గా ఉంచితేనే వాడు అదే జాస్లోని అదే దీంట్లో ఉండి వాళ్ళు డీవియేట్ అవ్వరు, అట్రాక్షన్ అవ్వదు. అందుకే వాళ్ళకి మార్నింగ్ 4 o'clock నుంచి లేవికి నైట్ 10 o'clock వరకు అసలు రెగరస్ ట్రీట్మెంట్. అసలు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడానికి కూడా టైం లేకుండా అంత టైట్ షెడ్యూల్లో ఉంచాలి పిల్లల్ని. అకాడమిక్ రిగర్ అలాగే ఉంటుంది. అప్పుడు కానీ పిల్లలకు క్రమశిక్షణకు రారు. ఇవంతా వాళ్ళు మంచిగా నిజంగానే స్వామి ఆ విధంగా మనకి అలాగే ట్రైనప్ చేశారని చెప్పి సుప్రభాతం సేవ నుంచి ఎప్పుడు సంస్కృతి బాగా వచ్చింది కాబట్టి స్వామి నాకు సుప్రభాతం సేవ కూడా చేశారు. ఆ 3 years ఫస్ట్ క్యాంపస్ మొత్తానికి నేనే ఫస్ట్ లేగడం, లెగిసి హాస్టల్లో రూమ్లోని లైట్ వేయడం, సుప్రభాతంలోని ఒక్కొక్కసారి అయితే అదే టైం పక్క బిల్డింగ్ ఉన్నాక అదే స్వామి రూమ్లో కూడా లైట్ ఉంటుంది. ఇటు సుప్రభాతం ఆల్టర్ దగ్గర లైట్, అటు స్వామి రూమ్ లైట్. చాలాసార్లు కోఇన్సిడెన్స్ కూడా జరిగింది. సో అక్కడ సుప్రభాతం స్టార్ట్ అయిన నుంచి నైట్ పడుకునే వరకు ఆ రిగరస్ ట్రీట్మెంట్ కేవలం దానికోసం ఇవ్వడం అనేది స్వామి చెప్పారన్నమాట. సో ఇలాగే ఉంటుండగానే మనకి ఆశ్చర్యం వేస్తుంటుంది, ఎలాగా ఈ రోజులు ఎలాగ ఇవన్నీ ఎలా గడిచిపోయినాయి, ఏంటి స్వామి ఏం చెప్తున్నారండి. అయితే అక్కడ చదువుకున్నప్పుడు నాకు ఒకసారి స్వామి ఇలాగా ఉంగరాలు క్రియేట్ చేయడం, లేదా డైమండ్ సృష్టించడం, లేదంటే ఎవరికైనా నెక్లెస్ ఇవ్వడం, చైన్ ఇవ్వడం, ఇవన్నీ ఉండేది మాట. చూసాము, విన్నాము, కొన్ని లైవ్ కూడా చూశాను. అయితే నాకు ఒకసారి అనిపించింది, స్వామి ఇవన్నీ లేనివి సృష్టించి ఇస్తున్నారు. అక్కడ ఉంగరం లేదు, సృష్టించి ఇచ్చారు. డైమండ్ లేదు, డైమండ్ సృష్టించి ఇచ్చారు. లేనివన్నీ సృష్టించి ఇస్తున్నారు. ఎప్పుడైనా స్వామి ఉన్నది లేనట్టు చేశారా? కనబడి కళ్ళముని లేదా? అది జరగలేదు. రివర్స్ క్రియేషన్ ఎప్పుడు జరగలేదు అన్నమాట. అంటే ఉన్న ఉంగరం మాయం చేసేయడం కానీ డైరెక్ట్ స్టార్టింగ్లోని, లేనిది ఉన్నది మాయం చేసేయడం అన్నమాట. అలాగే ఎప్పుడు జరిగిందా అంటే జరగలేదు. నాకు ఒకసారి స్వామి 3 yearsలో నాకు ఎప్పుడో ఒకసారి అవకాశం ఇవ్వండి స్వామి, చూస్తాను. లేనిది ఉన్నది మీరు మాయం చేసి మళ్ళీ దానికి రిటర్న్ చేసి ఏమైనా ఉంటే అప్పుడు కదా ఉంటుంది. లేనిది మీరు సృష్టించారు, ఇచ్చారు, బాగుంది కానీ అండి. సో స్వామికి ఏమో ఇప్పుడు ఏదో విధంగా ఒకసారి మన ప్రేయర్ టచ్ ఉంది. ఒకసారి స్వామి ఏం జరిగిందంటే, నా 2nd yearలో అనుకుంటా, స్వామి బృందావనంలోని దర్శనం అంతా చేసుకొని బృందావనం ఈవినింగ్ సెషన్ అనమాట. అప్పుడు సాయంత్రం దర్శనప్పుడు ఏం చేశారంటే, స్వామి అలాగ వచ్చి ఒక తులసాకు ఒకటి దర్శనం పట్టుకొని వెళ్ళారు. తులసాకు ఆ గార్డెన్ నుంచి తెంపి పబ్లిక్ దర్శనం అంతా అయింది. మళ్ళీ వచ్చారు, చేతిలో మళ్ళీ ఆ తులసాకు అలాగే ఉంది. మళ్ళీ చూసాం, అదేంటి స్వామి ఎప్పుడు ఏది ఇంతసేపు పట్టుకోలేదు, ఏది ఇచ్చేస్తారు కొంచెంసేపు చూసినా, అది ఏంటి ఇంతసేపు దాదాపు ఇక్కడి నుంచి వెళ్ళారు, దాదాపు 1.5 hour నుంచి అది పట్టుకొనే ఉన్నారు స్వామి తులసాకు. సరే అని చూసాం. తర్వాత మామూలుగా 3 సెషన్కి లోపలికి రమ్మన్నారు. పరిగెట్టుకుని వెళ్ళి ముందెళ్ళి అంతా ఆ రోజు స్వామి కొంచెం చాలా జస్ట్ అంటే స్వామి జోరుగా అంటే గాలి తగులుతుంది అన్నమాట. అంత డిస్టెన్స్లో కూర్చోవడం అవకాశం దొరికింది.
కూర్చున్న స్వామి అప్పుడు దగ్గరికి పిలిచి చూసి అందరినీ అడిగారన్నమాట. అంటే అందరూ చూపిస్తున్నారు, ఆ చూపించిన పిల్లల్లో కూడా నేను కూడా ఒకడినేమాట. ఇదేంటి ఇది అంటే స్వామి తులసాకు అన్నారన్నమాట. సరిగ్గా చూడండి అన్న. ఎస్ స్వామి, నీట్గా అబ్జర్వ్ చేశారు అన్నారన్నమాట. చూసారా దీన్ని వంకీలు ఎలాగున్నాయి, ఇది నీవు ఎలాగున్నాయి ఎలాగో అంటే ఎస్ వెరీ గుడ్ స్వామి అంతా చూపించింది. చూపించిన తర్వాత స్వామి దానికి కళ్ళ ముందు ఊదారన్నమాట. ఊదాడ గాలి నాకు తగిలింది అంత దగ్గరలో ఊదారన్నమాట. ఆ ఊదిన తర్వాత ఏమైందంటే అదే తులసాకు ఏమైంది గోల్డ్గా మారిపోయింది అనమాట. గోల్డ్గా మారిపోయిన తర్వాత మళ్ళీ స్వామి చూపించారన్నమాట. చూడండి దిస్ హాజ్ బికమ్ అప్పుడు ఒక ఆర్డినరీ తులసి ఉండేది, ఇప్పుడేమో గోల్డెన్ తులసి అయిపోయిందని చెప్పి చూపిస్తే ఆ గీతలు, ఆ బెండు, ఆ కట్టు, ఆ షేపు, ఆ డిజైన్ ఎలాగుంటుందో యాజ్ ఇట్ ఈస్గా వరల్డ్స్ టాప్ క్రాఫ్ట్మెన్షిప్ డిజైన్ చేసినట్టు అలా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉండేది. ఈవెన్ పట్టుకొని కూడా చూపించారన్నమాట. అదేంటంటే గరుతో తులసాకు పైన ఎలా గరుగుతోలుతో ఆ డిజైన్ కూడా అలాగే ఉండేది అనమాట. సరే అనుకో తర్వాత చూసి నా వైపు అలాగ చూసి ఇరిపారన్నమాట. దాన్ని టక్మని ఇరిపితే దాని లోపల తులసాకు ఉందన్నమాట. దాని లోపల అంటే పైన గోల్డ్ ప్లేటెడ్ అయ్యి లోపల తులసాకు ఉందన్నమాట. దానికి చూసి మళ్ళీ ఇరితే అది ఎంత ఫ్రెష్గా ఉందంటే ఆ తులసాకు స్వామిలో ఫ్రెష్ తులసాకు ఎలా ఉంటుందని కొంచెం తడిగా ఉండి రిసైడ్ కొంచెం తడి వస్తుంది. అలాగే దాని నుంచి తడి కూడా కనిపించింది అన్నమాట. అంత ఫ్రెష్గా ఉందన్నమాట. తర్వాత చూసి అంతా చూసిన తర్వాత స్వామి దాన్ని మళ్ళీ ఆ తులసాకుని అది పట్టుకొని మళ్ళీ ఊదేసారన్నమాట. ఊదేస్తే అగైన్ బ్యాక్ టు నార్మల్ తులసాకు ఉంటుంది. చూసి మళ్ళీ స్వామి ఎవరికి ఇస్తారని చూసి ఆ వాటర్లోనే ఆ తులసాకుని పెట్టేశారన్నమాట. సో దిస్ హ్యావ్ సీన్ లైవ్ అన్నమాట. అంటే లేని దానికి సృష్టించి తీసి మళ్ళీ బ్యాక్ చేసి మళ్ళీ తీసుకొచ్చారన్నమాట. సో ఇది అంటే చాలా రేర్గా జరిగిన అనుభవం ఇది. చాలా తక్కువ మందికి బహుశా స్వామి ప్రసాదించారు ఈ టైప్ అనుభవము. అంత తక్కువ మందిలో కూడా నేను స్వామి నాకు డైరెక్ట్గా ఇచ్చారనేది నేను అదృష్టం అనిపిస్తుంది. అయితే స్వామికి బహుశా అనిపించి ఉంటుంది ఇది పబ్లిక్గాని కొన్ని డైరెక్ట్గా చేస్తే ఎలాగుంటుంది, ఇది క్లోజ్ సర్క్యూట్లో ఉంది కదా, కొంతమందికే తెలుస్తుంది, ఇంకా కొంతమందికి అనుమానాలుగా. నేను యాక్చువల్గా ఏంటంటే నేను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడిగాను, భక్తి గురితో కాదు, స్వామికి అవుట్ ఆఫ్ క్యూరియాసిటీతో జరగొచ్చా చేస్తారా అనే టైప్లో అడిగాను. కానీ సో 1988లోని ఇది చాలా పబ్లిక్గా జరిగింది. ఇప్పుడు కూడా మీరు రికార్డ్లోని యూట్యూబ్లోని అన్ని ఛానల్ ఏ ఛానల్ ఇంపార్టెంట్ ఛానల్ సత్యసాయి మీడియా సెంటర్లు అన్నింటిలో చూడండి ఈ ఇన్సిడెంట్ లైవ్ ఉంది ఇప్పుడు కూడా. 1988 దసరా అక్టోబర్ 20 అన్నమాట. అక్టోబర్ 20 దసరా రోజు స్వామి పూర్ణావతి అయిపోయిన తర్వాత స్పీచ్ ఇస్తున్నారు. స్పీచ్ ఇస్తుంటే ఆ పూర్ణచంద్ర ఆడిటోరియం స్టేజ్ ఏదైతే ఉందో ఆడిటోరియం స్టేజ్ పైన ఒక చాలా ముఖ్యమైన వ్యక్తి ఆయన సడన్గా కోల్పోయారన్నమాట. అక్కడ కోల్పోతే స్వామి ఆ స్పీచ్ ఆపేసి డైరెక్ట్గా ఆయన దగ్గరికి వచ్చి ఎడం చేత్తోని ఆయనకి పట్టుకొని కుడి చేతిలోని స్వామి ఆయన తల్లికి అలాగా పిడికి ఆయన హార్ట్ మీద ఇలాగా వదిలేరన్నమాట. వదిలిన తర్వాత ఆయన లెగిసి కూర్చున్నాడు అనమాట. లెగిసి కూర్చున్న తర్వాత స్వామి ఆ స్పీచ్ మళ్ళీ కంటిన్యూ చేశారు. ఏమని చెప్పారంటే, మీరు ఇప్పుడు చూశారు కదా, అప్పుడు సరికి డాక్టర్లు 2-3 వచ్చి ప్రొనౌన్స్ డెడ్, ఆయన చనిపోయారని చెప్పారనమాట. మీరు ఇప్పుడు చూశారు కదా, బ్రిగేడియర్ శిశిర్ కుమార్ బోస్, ఎస్కే బోస్ ఆయన ఏదైతే మనకి సర్వదంబ స్తూపాలు అన్నీ కట్టారో, ఆయన ఇది మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజ్ పూణేలో రిటైర్ అయిపోయిన తర్వాత స్వామి దగ్గరికి వచ్చారు. ఆయన ఇప్పుడు చనిపోయారు, ఆయనకి నేను మళ్ళీ లైఫ్ ఇచ్చి తీసుకొచ్చాను అని స్వామి పబ్లిక్గానే డిక్లేర్ చేశారన్నమాట. సో ఓన్లీ కేవలము భగవంతుడి వల్లే ఇలాంటివి అవుతుంది. కానీ దాని తర్వాత ఆయన అనుభవం డిస్క్రైబ్ చేయడం, పెద్ద పెద్ద గరుడ పక్షి వచ్చి తీసుకురావడం, ఆయనకి తీసుకెళ్ళడం, అంతా నీ అనుభవాలు అన్నీ ఉన్నాయి. తర్వాత ఆయన కుమారుడు జయంతో బోస్ తల్లిక లైవ్ ఇంటర్వ్యూ కూడా ఉంది, మీరు వీలైనప్పుడు చూడండి. ఆ స్వామి తల్లిక లైవ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అది పబ్లిక్గానే అంత ముందు కళ్ళ ముందు జరిపిన అనుభవం అది అన్నమాట. సో ఇవాటిని ఇలాగ ఉంటుండగానే స్వామి మనకి కంటిన్యూస్గానే ఆయన రూపంలోని ఆయన దీంట్లోని అలాగా ఆయనే చేసుకొస్తారన్నమాట. ఇలా కూర్చుండగానే ఒకసారి మనకి త్రయీ సెషన్లోని కూర్చొని వాయిస్ అనమాట. అంటే నెక్స్ట్ ఇయర్ ఇక మనకి సెకండ్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ మనం ఇన్స్టిట్యూట్లోని కోర్స్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. అప్పుడు స్వామి అన్నారన్నమాట, కామన్ క్వశ్చన్ వేశారు. ఏంటా క్వశ్చన్ వేశారంటే, స్వామికి ఏది మీరు ఇన్స్టిట్యూట్ నెక్స్ట్ ఇయర్ మీ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది,
కొంతమంది స్వామి ఇన్స్టిట్యూట్లో చదువుతారు, కొంతమంది బయటికి వెళ్ళిపోతారు, మీ ఉద్యోగ రీతిలో దీంట్లో మీరు వెళ్ళిపోతారు. ఓకే, అయితే మీరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత స్వామికి ఏ పని చేస్తే స్వామికి చాలా మెచ్చుకుంటారు చెప్పండి అన్నారు అనమాట. అమ్మో, చాలా కష్టమైన క్వశ్చన్ అనిపించింది. అంటే ఏం చెప్పాలి, ఎవరైనా ఆన్సర్ ఇటువంటి ఇచ్చారని కానీ ఏమైనా అడుగుతారేమో, స్వామిని చెప్తారా అని ఎవరు ఆన్సర్ ఇవ్వలేదు, కామ్ ఉండిపోయారు. మళ్ళీ స్వామి అడిగారు, అయ్యి బాయ్ ఈ విట్టాలని ఎవరు చెప్పట్లేదు. అప్పుడు ధైర్యం చేసి ఒక్కొక్కరిని ఎలాగైతే నేను వెళ్ళిపోతాను, నేను ఏదో మాట్లాడాలనుకున్నాను, మీరేం చెప్పట్లేదు, లేచి వెళ్ళిపోతాను అన్నాను. లేదు స్వామి మేము చెప్తాం అన్నమాట. అని ఒక్కొక్కరు ధైర్యం చేసి ఒక్కొక్కరు మొదలు పెట్టారన్నమాట. ఏంటి, స్వామి మీ కళాశాల చదివినప్పుడు గోల్డ్ మెడల్ తెచ్చుకుంటే మీకు ఇష్టం, స్వామి కళాశాలలో చదివినప్పుడు బాగా డిసిప్లిన్డ్గా ఉండి బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా పని చేస్తే డిసిప్లిన్డ్గా పనిచేయాలి, సిన్సియర్గా పనిచేయాలి, ఆనెస్ట్గా పనిచేయాలి, ఇలాగ ఒక్కోటి స్వామి ప్రతిదానికి కొడుతున్నారు. కానీ ఇది కరెక్ట్ అనట్లేదు, అన్నీ కరెక్టే, కానీ ఈ ఆన్సర్ నాకు కావాలి అనే టైప్లో చెప్పట్లేదు. ఇంకా చెప్పండి స్వామి అన్నీ చెప్తుంటే ఎవరు దాని ఆన్సర్ చెప్పలేపారు అనమాట. స్వామి గారు దాదాపు ఒక ఆల్మోస్ట్ ఒక 20 ఆన్సర్స్ ఇచ్చి ఉంటామన్నమాట ఆ 3-5 మినిట్స్ గ్యాప్లోని. కానీ స్వామికి ఏది నచ్చలేదు అనమాట. అప్పుడు స్వామి ఏం చెప్పారంటే, మీరు ఇక్కడి నుంచి చదువుకొని బయటికి వెళ్ళిన తర్వాత స్వామికి మనస్ఫూర్తిగా స్వామి కోరేది, స్వామికి ఆనందం కలిగేది, స్వామికి సంతోషం ఇచ్చేది, స్వామి ఆశీస్సులు మీకు నిండుగా దండిగా ఉండాలంటే మీరు చేయవలసింది కేవలము నిస్వార్థపరమైన సేవ మాత్రమే అన్నారు. మీరు దేని నుంచి ఎటువంటిది మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండాని, వాళ్ళు ఎవరో మీకు తెలియదు, జీవితకాలంలో మీరు కలుస్తారు లేదో కూడా తెలియదు, ఎవరో మీకు తెలియదు, యార్ నో వే కన్సర్న్ విత్, అలాంటి వాటికి కూడా స్వామి సేవ అని మీరు ఎప్పుడైతే చేస్తారో అదే నాకు కలిగి వస్తుంది. సో మన ఇక్కడ ఏంటంటే ఈ శ్రీ సత్యసాయి ప్రేమ సేవా సదన్ మాధ్యమం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నది అమృత కలశం తీసుకుందాం అన్నమాట. ఈ అమృత కలశం సేవ చేసేటప్పుడు మనం ఎవరికైతే ఏమైనా ఇస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి మనం ఎటువంటి ప్రతిఫలం ఆశించకూడదు, కేవలం స్వామి కోసమే చేస్తున్నాను. సపోజ్ ఆ క్యాండిడేట్ నా కార్ తాలూకా డ్రైవరు లేదా మా ఇంట్లో పైన అమ్మాయి అలాగుంటే నేను ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు ఎవరో నాకు తెలియకూడదు అంటాను. నో వే ఆఫ్ ఇట్ కన్సర్న్, డైరెక్ట్గానే స్వామి కోసమే చేస్తున్నానని చెప్పి దాన్ని అందించాలి. అలాగే మనం చేయకపోతే ఏమవుతుందంటే మనకి తెలియకుండానే పాజిటివ్ ఎఫెక్ట్ కన్నా లైఫ్లో ఉన్న నెగిటివ్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. వాళ్ళు మన మీద డిపెండ్ అయిపోతారు, లేజినెస్ పెరుగుతుంది, రివర్స్ అవుతుంది, ఈ నెల కోట ఇంకా రాలేదు ఏంటని ఆలోచించడం, ఇలాంటివన్నీ రివర్స్ ఎఫెక్ట్ కొడుతుంది అనమాట. చేసినప్పుడు ఏంటి, ఎవరికైతే మనం సేవ చేస్తున్నామో కేవలం అది స్వామికే సేవ చేస్తాం. ఎటువంటి ఎక్స్పెక్టేషన్ కూడా మనకి ఏం ఉండకూడదు మనం. వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ మేము దానికి అలా మేము స్వామి సేవని మేము అలాగా చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు స్వామి ఏదైతే శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ స్థాపించడం అనేది జరిగిందో, ఈ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ స్థాపించేది, దీనికి స్వామి శ్రీ సత్యసాయి అహింస ఆర్గనైజేషను, శ్రీ సత్యసాయి ధర్మ ఆర్గనైజేషను, లేదంటే శ్రీ సత్యసాయి ప్రేమ ఆర్గనైజేషన్ అనేవి పెట్టలేదు. స్వామి దానికి పేరు పెట్టారు శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ అని చెప్పి దానికి పేరు పెట్టడం జరిగింది. ఎప్పుడైతే 1960లోని స్వామి దీనికి ఎప్పుడైతే ఇవన్నీ స్టార్ట్ చేశారో అప్పుడు విషయంకి ఇప్పటికీ ప్రపంచంలో జరిగే విషయాలన్నీ చూస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. ఏంటంటే స్వామి ఎంత లాంగ్ టర్మ్ విజన్గా ఆలోచించి ఆర్గనైజేషన్ని స్థాపించారో. అందరికీ తెలుసు, పెద్దలకి ఇంకా బాగా తెలిసి ఉంటుంది, 1945లోని ఎప్పుడైతే ద్వితీయ విశ్వయుద్ధం అయిందో, వరల్డ్ వార్ II, దాని తర్వాత అక్టోబర్ 24న మనకి ప్రపంచ ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏదైతే స్థాపించడం అనేది జరిగింది. దాని పర్పస్ ఏంటంటే త్రూ అవుట్ గ్లోబల్ హార్మనీ, పీస్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో స్థాపించడం అనేది జరిగింది. ఈ దాంట్లోనే దాని తర్వాత 2010 నుంచి ప్రపంచ సుస్థిర మనకి అభివృద్ధి లక్ష్యాలు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ప్రపంచ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, దీంట్లో ఏంటంటే 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ స్వామి దానికి 2060స్లో ఏదైతే పెట్టారో, ఇప్పుడు మీరు కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చూస్తే ఫస్ట్ 6 గోల్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ గోల్స్ ఏదైతే మనకి నో పోవర్టీ అని, లేదా మనకి హంగర్ జీరో హంగర్ అని, గుడ్ హెల్త్ అని,
క్వాలిటీ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ, తర్వాత ఏమో క్లీన్నెస్ అండ్ శానిటేషన్, ఇవంతని స్వామి ఇచ్చిన ప్రాధాన్యమే. ఏదైతే ఇప్పుడు ఓల్డ్ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తాలూకా 6 ఫస్ట్ అవుట్ ఆఫ్ 17 ఫస్ట్ 6 గోల్స్ కేవలం సత్యసాయి సేవా ఆర్గనైజేషన్కి బేస్ చేసి చేయడం జరిగింది అన్నమాట. సో స్వామి దృష్టిలో ఏంటంటే విద్య, వైద్యం, ఆహారం, నీరు ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండాలంటారు. అలాగే స్వామి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఫ్రీగా హాస్పిటల్, ఫ్రీగా ఫుడ్, అలాగే ఫ్రీగా మనకి వాటర్, ఇవంతాని చేస్తే ఈ స్వామిది ఇంత చేసిన తర్వాత నాకు ఎంతో చాలా ఆశ్చర్యం వేసింది కూడా. నేను చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు ఎంత దీని వచ్చిందంటే దీంట్లోనే ఒక ఆల్ ఇండియా లెవెల్ కోర్స్ కూడా ఉంది అన్నమాట. ఏంటి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఒక ఆల్ ఇండియాలోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తాలూకా ఒక కోర్స్ కూడా ఉంది. నేను ఇంకా దాని గురించి తెలుసుకోవాలి, స్వామి ఏం చెప్పారో ఎలాగుందో ఏంటి అని తెలుసుకొని దాంట్లోని ఆ కోర్స్కి చాలా రిగరస్గా చదవడం ప్రిపరేషన్ జరిగింది. ఈరోజు కేవలం స్వామి ఆశీస్సుల్లోనే ఆ కోర్సులోనే ఆల్ ఇండియా టాపర్ కూడా అయినా అనమాట. రీసెంట్గానే ఐఐటి మెడ్రాస్ నుంచి కూడా నాకు ఆ సర్టిఫికెట్ కూడా స్వామి ప్రసాదించారనమాట. అంత ఆలోచించి స్వామి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తుంటారన్నమాట. సో దీనికోసం ఇలాగా మనకి చెప్పుకొని వెళ్ళుకుంటే మనకి అలాగా స్వామి గురించి ఎప్పుడు ఆగదు, అలాగ నడుస్తూనే ఉంటుంది. స్వామి ఏం చెప్పారండి, ఈ సేవలను చూడు ఎవ్వరు తర్వాత మళ్ళీ స్వామి ఇన్స్టిట్యూట్ అనేది ఇన్స్టిట్యూట్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇంకో సందర్భంలోని ఒక అబ్బాయి అడిగాడు అనమాట, స్వామి నేను కాలేజ్ స్టూడెంట్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఏం చేయాలి స్వామి మీకోసం అన్నారు. స్వామి మళ్ళీ అడుగు అన్నారు, స్వామి మీకోసం ఏం చేయాలి స్వామిని, నా కోసం కదరా నీ కోసం చెయ్యాలి అన్నారనమాట. నా కోసం నువ్వేం చేసే అవసరం లేదు, నువ్వు మంచిగా ఉండి నువ్వు బాగుండి నువ్వు అని చేసుకుంటే ఆటోమేటిక్గా అన్నీ సర్దుకుంటుంది, నువ్వు నా కోసం ఏమీ చేసే అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ నీకు ఇక్కడ తీసుకురావడం కానీ సత్యసాయి ఆర్గనైజేషన్ తీసుకురావడం కానీ మీ మంచితనానికి మీ అభివృద్ధి కోసం తీసుకొచ్చింది, కానీ నా కోసం ఏది అవసరం లేదు. మీరు అది చేసుకొని వెళ్తే అది మీకే కలిసి వస్తుంది. సో నిస్వార్థపరైన సేవ చేయాలి మనకి, అలాగే సేవాభావం. అందుకే ఇంకా గమనించిన విషయం ఏంటంటే ఈ సమితి పేరు కూడా సేవా ప్రేమ రెండు కలిసే ఉంటుంది. శ్రీ సత్యసాయి ప్రేమ సేవ సదన్ అనమాట. రెండు దీని మూలంగా ఇది స్థాపించడం జరిగింది. 1987లోని మలక్పేట్ భజనీ మండలం నుంచి, తర్వాత సంతోష్ గారి అపార్ట్మెంట్లోని 1991, తర్వాత 2011 నుంచి బిల్డింగ్ పెట్టి, తర్వాత శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్కి మొత్తం ప్రాపర్టీ అప్పగించేదాకా అవంతాని స్వామి దగ్గరుండి చేయించి ఈ స్టేజ్కి తీసుకొచ్చారంటే అది కేవలం నిస్వార్థపర సేవ స్వామి కోసమే. మనం అందరూని కలిసి ఈ స్వామి తలగా కార్యక్రమం ఇలాగే ముందుకు నడిపించుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ మనకి ఏవైనా మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన, మంచి వైబ్రేషన్, వేదం వినడం కానీ లేదా స్వామి గురించి ఏదో మంచి ఆలోచన, సత్సంగం టైప్లోని ఏమున్నా సరే, అలాగే సేవ గురించి స్వామీజీ మీ సేవ ఎంత ఉండాలంటే భగవంత పేరుతో పాటు మీ సేవ ఉండాలి, అంత హయ్యెస్ట్ స్టేజ్కి వెళ్ళాలి. శ్రీరామచంద్రుడికి మన రామాంజనేయులు అంటే ఆంజనేయులు ఎంత సేవ చేశాడంటే రాముడితో పాటు పేరు కలిసిపోయిందన్నమాట. అది హయ్యెస్ట్ లెవెల్, అంత హయ్యెస్ట్ లెవెల్కి మీ సేవ ఉండాలి అంటారన్నమాట. సో ఇది ఏమి అతిశయోక్తి ఏం కాదు. మనకి ఏంటంటే ఈ అందరికీ తెలుసు హార్వర్డ్ మెడికల్ స్కూల్ అనేది ప్రపంచంలోనే చాలా హయ్యెస్ట్ స్టాండర్డ్ ఉన్న మెడికల్ స్కూల్ అన్నమాట. ఆ స్కూల్లోని రీసెర్చ్ చేసి కూడా ఇది తేల్చారు. ఏంటంటే మనకి కొంత ఎవరికైతే కొంచెం బయాలజీ కానీ కొంచెం ఈ హెల్త్ విషయంలో కొంచెం నాలెడ్జ్ ఉంటుందో, లేదంటే మనకి గౌరవనీయ సపోజ్ మన భాస్కర్ రావు ఉన్నారు అనుకో, కొంచెం ఐడియా ఉంటుంది బాడీ గురించి అంతని. సో మనకి ఇప్పుడు ఏంటంటే డోపామైన్, సెరిటోనిన్, ఎండోఫిన్, తర్వాత ఆక్సిటోసిన్, ఈ 4 హార్మోన్స్ ఏవైతే ఉంటాయో దీనికి మనం ఏంటంటే ఇవి హ్యాపీ హార్మోన్స్ అని పెడతామంట దీనికి. ఇప్పుడు ఈ సేవా కార్యక్రమం చేయడం వల్ల, సత్సంగం చేయడం వల్ల ఇవన్నీ దీని ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ హార్మోన్ లెవెల్స్ అన్ని హయ్యెస్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది హార్వర్డ్ యూనివర్సిటీ మెడికల్ రీసెర్చ్లోని ప్రూవ్ అయింది ఇదంతా. అది మనం ఏదో సింపుల్గా అనుకుంటాం, కానీ దాని తాలూకు ఎఫెక్టు బాడీ మీద అంతా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఈ హ్యాపీ హార్మోన్స్తోని మనం స్వామి ఆశీస్సులతోని, స్వామి దీవెనలతోని మనకి ఎప్పుడూ ఇలాగ మనం హ్యాపీగా ఉండాలని కోరుతూ స్వామి సేవలను ఇలాగే మనం కొనసాగించాలి. చివరిగా నేను చెప్పే ముందు మా అమ్మ నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆయన లేరు మాతోని, కానీ
స్వామి చివరి రోజుల్లోనే వాళ్ళని ఎలా కాపాడారో అవి చెప్పి ఈ ప్రసంగాన్ని మనం ఇంతటి ఆపవలసి వస్తుంది. ఎందుకంటే మనకి గ్రహణం కూడా టైం అయిపోతుంది కాబట్టి ఆపేయాలి ప్రసంగానికి. మనం ఎక్కువసేపు చెప్పడం కూడా సమంజసం కాదని నేను భావిస్తున్నాను. సో పెద్దలు నాకు ముందుగా ఒక విధంగా అయినా నెక్స్ట్ సీన్ ఇది ఉందని చెప్పి ముందుగానే నాకు చెప్పడం జరిగింది కాబట్టి నేను దానికి కట్టుబడి ఉండి ఈ విషయాలు చెప్పేసిన తర్వాత నేను ముగించాలని కోరుకుంటున్నాను. 2021 అంటే అప్పుడు ఫుల్ కరోనా స్వింగ్లో నడుస్తుందన్నమాట. ఉగాది రోజు ఏమైందంటే మా నాన్నగారు స్వామికి రోజు ఫుల్ ఫీవర్గా ఉంది నాన్నగారికి. మేము హైదరాబాద్లో ఉన్నాము. ఫుల్ నాన్నగారికి అప్పుడు నాన్నగారు ఆరతి ఇస్తుండగానే సడన్గా కొలాప్స్ అయిపోయారన్నమాట నాన్నగారు. అప్పుడు అమ్మ పక్క నుండి పిలిచినా సరే ఏమి రెస్పాన్స్ రాలేదు, ఏమీ రాలేదు. అప్పుడు మా చెల్లి దగ్గరుండి మళ్ళీ పిలిచిన రెస్పాన్స్ రాలేదు. ఏం చేయాలి తోచపోతే ఇమీడియట్గా విభూతి ఇవ్వడం జరిగింది అన్నమాట. విభూతి ఇచ్చిన తర్వాత నాన్నగారు మళ్ళీ కూర్చొని మళ్ళీ ఆరతి కంప్లీట్ చేసి మళ్ళీ అంత అయిన తర్వాత 2 days తర్వాత రాత్రి నాన్నగారు నాకు ఫోన్ చేశారు. రే నాన్న, నాకు చాలా చికాకు ఉందిరా, నువ్వు అర్జెంటుగా వచ్చేయాలి అన్నారన్నమాట. నైట్ ఫోన్ చేశారు, మార్నింగ్ కల్లా ఉన్నాను అని చెప్పారన్నమాట. నేనేం చెప్పలేను నీకు, కానీ నాకు అసలు బాగోలేదు నాకు అని చెప్పి ఇమ్మీడియట్గాని బయలుదేరడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ టెస్ట్ అంతా చేసిన తర్వాత నాన్నగారికి కరోనా పాజిటివ్ అని డిటెక్ట్ అయింది. అలాగే అమ్మగారికి కూడా పాజిటివ్ అని తేలింది. శ్రీకాకుళంలో టూర్లోని హాస్పిటల్లో ఫుల్ ఎక్కడ ఏమీ దొరకట్లేదు అసలు, ఎక్కడ ఏమీ ట్రీట్మెంట్ కానీ దీనికి కానీ చాలా ఇబ్బంది పడామంటే ఏం చేయాలో తెలియదు. దగ్గరికి వెళ్ళడం కావద్దు, మాట్లాడడం కావద్దు, టచ్ చేయడం కావద్దు, అలాగే ఫెసిలిటీస్ ఏమి లేవు. కళ్ళ ముందలా వదిలేకపోతున్నామంట. అయితే ప్రతి క్షణం నాన్నగారికి స్వామికి అలాగా దండం పెట్టుకొని తీసుకొని వస్తే అలాగే మనకు ఒక హాస్పిటల్ దొరకడం, ఆ టైంకి ట్రీట్మెంట్ అందడం. అప్పుడు మీకు గుర్తుండాలి, రామిడిసివర్ అని ఒక ఇంజెక్షన్ ఉండేది అన్నమాట. నా MBA క్లాస్మేట్ అబ్బాయి ఆయనే దానికి మ్యానుఫ్యాక్చరర్ అనమాట. చెప్తే అప్పుడు మెడిసిన్ కాస్ట్ బ్లాక్లోని 40,000 అనమాట. అప్పుడు శ్రీకాకుళం ఉన్నప్పుడు 40,000 అనమాట మెడిసిన్ కాస్ట్. ఇదైతే జస్ట్ 3,000 రూపీస్. నైట్ 10 o'clockకి ఫోన్ చేస్తే మార్నింగ్ 8 o'clock కల్లా మెడిసిన్ వచ్చేసింది నాకు ఎక్కడి నుంచి అనమాట. మెడిసిన్ ఇవ్వడం జరిగింది, దగ్గరికి ట్రీట్మెంట్ అంతా ఇచ్చాము, అన్నీ జరిగింది. నా సైడ్ నుంచి అంతా ప్రయత్నించాము, అన్నీ ప్రతి క్షణం స్వామికి తలుచుకొని అన్నీ చేసాం. కానీ స్వామి తల్లికి ఆలోచనలు ప్లాన్లు వేరే విధంగా ఉండేది అన్నమాట. ఒకరోజు తెల్లవారుజామున అంటే మనకి మే 3వ తారీఖున స్వామిలోని ఐక్యమైపోయారు నాన్నగారు. చనిపోయిన తర్వాత ఏమైందంటే మొత్తం క్లోజ్ అంతని హాస్పిటల్లో అన్నారు, సార్ మీరు ఇంటికి తీసుకెళ్తారంటే మీకు డెడ్ బాడీ మీకు ఇవ్వమండి, మీరు ఇంటికి తీసుకెళ్ళాలంటేనే మీకు బాడీ హ్యాండ్ ఓవర్ చేస్తాం, లేదంటే మేమే దాన్ని సత్కారం చేసేస్తాం అన్నమాట. అప్పుడు నాకు అనిపించింది, అరే దగ్గరికి వచ్చాము, ఇంత చేసాము, చివరి రోజులు కూడా నేను నాన్నగారికి అలా వదిలేయడానికి మనసు ఒప్పలేదు. స్వామి మీరే నాకు పెద్ద కొడుకుగా నా బాధ్యత నాకు తీర్చాలి ఎలాగైనా సరే అని స్వామి దండం పెట్టుకొని, మీరు నమ్మరు ప్రతిదీ స్వామి అలాగే అరేంజ్ చేశారు. అంబులెన్స్ కానీ, హాస్పిటల్ కానీ, పూల దండలు కానీ, ఇవైనా శ్రీకాకుళం లాంటి ఊళ్ళోని నేను మార్నింగ్ 10:30కి బుక్ చేస్తే నాన్నగారు దహనంకి స్లాట్ నాకు ఈవినింగ్ 3:30కి ఇచ్చారన్నమాట. అంత క్యూ ఉండేది అన్నమాట. అంతా చేసి దగ్గరికి వెళ్ళి అంటే ఆ పూల దండ అప్పుడే ఆ షాప్ క్లోజ్ చేసేస్తున్నాడు. సార్ నేను కట్టేస్తున్నా, ఒకే దండ ఉంది సార్ తీసుకెళ్ళండి, ఆ దండ తీసుకెళ్ళేసాను నాన్నగారికి. స్వామి ఏదైతే నాకు అప్పుడు పంతులు అవడం దొరకలేదు అన్నమాట. సో స్వామి దగ్గరికి చదివిన వేదాలన్నీ నేను నాన్నగారి దగ్గర చదివాను. అన్నీ స్వామి దగ్గర అదే తర్వాత ఏమో ఏదైతే ముద్రించే మంత్రం ఉందో అన్ని దగ్గరుండి అన్నీ నేను పంతులు లేకపోయినా సరే నాన్నగారి దండం పెట్టి అన్నీ ఏది జరగకపోయి చాలామందికి అసలు అనాథ సభలు కూడా కొంతమంది పోయారు అలాగే. కానీ మా నాన్నగారికి ఎందుకంటే నాన్నగారు ఒరిస్సాలో పనిచేసినప్పుడు ఎన్ని అనాథ సవాళ్ళకి దాన సంస్కారం చేశారో అలాగే నాన్నగారు అనాథ కాలేదు. నేను దగ్గరుండి ఇంత దూరంలో ఉండి కూడా వెళ్ళి నాన్నగారికి అన్నీ దగ్గరుండి అన్నీ చేశాను అనమాట. సో నాకు ఆ సాటిస్ఫాక్షను, ఎస్ దగ్గరుండి అన్నీ నా చేత నాన్నగారు చేయించుకున్నారు, స్వామి చేయించారన్న నాన్నగారు లేరనే బాధ ఒక పక్క, ఇవన్నీ నేను దగ్గరుండి చేయగలిగానన్న బాధ. అయితే ఆ రోజు జరిగినప్పుడు ఏమైందంటే సాయంత్రం దహనం అంతా అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత నా సహధర్మిణి ఎవరైతే ప్రవీణ ఉన్నారో కళ్ళ ముందు చూశారన్నమాట. స్వామి పక్కన అది నాన్నగారికి పెట్టిన దీపం నుంచి ఆ కళ్ళ ముందు జరిగిన సీన్ ఇది మా ఆవిడ డైరెక్ట్గా చూసింది. ఆ దీపం నుంచి అలాగే వెళ్తురు వచ్చి స్వామి ఫోటోలో కలిసిపోయింది అనమాట. సో అది అంత మహనీయుడికి చేసేనమాట.
అలాగే చివరి రోజులు మా అమ్మగారు చనిపోయినప్పుడు కూడా నేను హైదరాబాద్లో మా అమ్మగారు చనిపోయినప్పుడు కొద్ది రోజులు అన్నారు, రే నేను ఉండలేను ఎక్కువ రోజులు, నేను వెళ్ళిపోతాను, మీరు మంగళవారం భజన మాత్రం ఎప్పుడు ఆపొద్దు అన్నారన్నమాట. మంగళవారం భజన ఎప్పుడు ఆపొద్దు. అలాగే ఈరోజు కూడా మా అమ్మగారికి ఇచ్చిన మాట ప్రకారం నేను ఆన్లైన్లోనే మంగళవారం భజన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఆన్లైన్ భజన చేస్తాము. అలాగే మీరు అందరినీ హ్యాపీగా ఉండాలి అని చెప్పి అమ్మగారు దీవించి అమ్మగారు కూడా మనకి వెళ్ళిపోయారు. అమ్మ నాన్న లేరు కానీ మాకు స్వామినే మాకు ఈ అమ్మ నాన్నగారి కింద అలాగా ఉన్నారన్నమాట ఎప్పుడు. ఓకే, ఇది ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఎప్పుడు ఇది ఉన్నారు. ఇది నేను ఎప్పుడైతే నాన్నగారు చనిపోయిన తర్వాత నాన్నగారు ఫోన్ తీసి చూశానో అది నాన్నగారిది లాస్ట్ డౌన్లోడ్ అన్నమాట ఆయన మొబైల్లో అనమాట. డేట్ కూడా చూస్తే నాన్నగారి హాస్పిటల్ అడ్మిట్ అయిన డేట్, దాని తర్వాత డేట్ ఆ రోజు 13th April 2021 మార్నింగ్. అదే నాన్నగారు లాస్ట్ డౌన్లోడ్ అన్నమాట చేసింది స్వామిది. ఏం ఫోటో పెట్టారో నాన్నగారు చూడండి, ప్రణామ్ అని చెప్పి స్వామి ఫోటో పెట్టారన్నమాట. అది లాస్ట్ డౌన్లోడ్. అంటే స్వామి ఎంత దీనిగా నాన్నగారు చూశారంటే ఇంతకన్నా ఘనంగానే దగ్గరగానే స్వామి ఆశీస్సులతో ఆయన తీసుకున్నది నాకు చాలా ఆశ్చర్యం వేసింది మేడం ఆ ఫోటో చూసిన తర్వాత. అయితే ఇంకోటి శైలి ఏమైనా ఉంటానంటే జీవితంలోని కష్టకాలం ఉన్నప్పుడు, కష్ట సమయంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే నేను నడిచానో అప్పుడు నాకు రెండు మంచి చెడు ఉన్నప్పుడల్లా నాకు 2 సెట్ ఆఫ్ ఫుట్ ప్రింట్స్ ఉండేది. ఇక నా కష్టకాలం అంతా ఒకటే ఉండేది అన్నమాట. ఆ ఒకరు ఎవరు అంటే స్వామి నాకు ఆ స్టెప్స్ అన్నీ అలాగ ఆయనే పట్టుకొని ఆయనే నడిపించారు కాబట్టి అక్కడ నా స్టెప్స్ లేదు, స్వామి స్టెప్స్ మాత్రమే ఉన్నది. స్వామినే చూసుకున్నారు అంతని. చివరి రోజులు ఏంటంటే మనకి నిజమైన పాదపూజ స్వామికి మనం ఎప్పుడు చేయగలం అంటే ఆయన మనకి నేర్చిన నడవడిలోని ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన నడిచే బాటలోని మనం ఎప్పుడైతే నడుస్తామో అదే మనకి నిజమైన పాదపూజ స్వామికి. ఎప్పుడైతే నాకు స్వామి నాకు పుట్టినరోజు నాడు నాకు ఏదైతే పాదసేవ చేయడానికి అవకాశం ఇచ్చారో 40 minutes నేను స్వామి పాదాన్ని పట్టుకొని సేవ చేశాను. ఏదైతే నేను అది చూసుకొని అలాగే స్వామి అలాగా నడుచుకొని వెళ్ళి ఏదైతే మనకి ఆ ట్రేసెస్ పెట్టారో ఆ నడవడి మనం ఎప్పుడైతే స్వామి తలగా నడవడి మీద మనం మన జీవితంలో మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనం స్వామి ఆశీస్సుల తలక నిండుగా దండిగా మనం ప్రార్థిస్తాము. చివరిగా ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే అందరికీ తెలిసింది ఈ పక్కనే మనకి మహావీర్ డీర్ హరిణి పార్క్ ఉందన్నమాట. అలాగే మీ పక్కనే సమితి ఉందన్నమాట. ఎప్పుడైతే మనం ఈ డీర్ వెనకాతల లేడీ వెనకాతల మనం పరిగెడతామో మనం స్వామి నుంచి దూరం అయిపోతాము. అందుకే స్వామి సమితి కూడా అక్కడే దగ్గరే పెట్టారన్నమాట. సో రామాయణంలో ఎలాగైతే సీతాదేవి లేడీ కోసం శ్రీరామచంద్రుని పోగొట్టుకున్నది కేవలం దానివల్లనే. సో అందుకనే ఇది వీ షుడ్ ఆల్వేస్ బీ డియర్ టు అవర్ డియరెస్ట్ స్వామి అన్నమాట. ఎప్పుడుని మనం స్వామి దగ్గర అలాగా ఉండి స్వామి ఆశీస్సులతోని స్వామి దీంట్లో ఉండేటట్టు ఉంటే అదే మనకి జీవిత వ్యాధి, అదే మనకి జీవిత పరమార్థి. సో ఇలా ఇవంతా చేసుకున్నందుకు సో స్వామి మనకి ఈ అవకాశం ఇచ్చిందనుకు నేను శ్రీ సత్యసాయి సేవా సంస్థ మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అలాగే ఇక్కడ సమితి పెద్దలు మనకి కృష్ణారావు గారి తర్వాత మనకి సమర్పణ నిర్వాహకులు ఎవరైతే ఉన్న కార్య సమన్వయకర్తలు అందరికీ నిన్న హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ స్వామి గురించి చెప్పడానికి స్వామి ముందే మంచి అవకాశం ఇచ్చిందనుకు నేను ఎంతో నా జీవితం ధన్యవాదాలు అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సాయిరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్సలెంట్ ఇన్సిడెంట్స్. ఇప్పుడు వారిని చిరు సత్కారం చేయవలసిందిగా శ్రీ కామేశ్వరరావు గారిని, ద్వారకానాథ్ గారు అలాగే ఎస్విఎస్ ప్రసాద్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. స్వామి ప్రసాదిస్తారు. థ్యాంక్ యూ టు ఆల్. ఇప్పుడు ధన్యవాద వాక్యాలు చైతన్య. అందరికీ సాయిరామ్ అండి. సార్ ప్రసంగం స్టార్ట్ చేస్తూ వాళ్ళ తండ్రి గారు ఎలా అయితే స్వామి ఫోల్డ్లోకి వచ్చారో వాళ్ళ ఫ్రెండ్ నుంచి స్వామి గురించి తెలుసుకొని ఎవ్రీ థర్స్డే ఏ రకంగా ఆయన లేట్ అవుతూ వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే సార్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరున్నారో వాళ్ళు లేట్ రావడం వల్ల స్వామి గురించి తెలుసుకున్నారు, కుతూహలంతో తెలుసుకున్నారు. అరే ఎందుకు ఇట్లా లేట్ వస్తున్నారు, దీనివల్ల మా ఆట లేట్ అయిపోతుందని. బట్
స్వామి అనుకున్నది వేరేలాగా ఉంటుంది ఎప్పుడు. ఒక మనం ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలుస్తుంది అనుకో, అది మన మంచి కోసం ఆ కుతూహలంతో స్వామిని తెలుసుకోవడం, ఆ స్వామి ఫోల్డ్లోకి వచ్చి దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అందరినీ కూడా అదే బాటలో నడిపించడం వాళ్ళ ఫాదర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చేసుకున్న చాలా చాలా మహద్భాగ్యం అండి. సో దాన్ని పిల్లలైన వాళ్ళు ఇంకా నడిపిస్తూ ఉన్నారు. అలా నడిపించినందుకు వల్ల సార్ చెప్పారు తన ఎక్స్పీరియన్సెస్, అంటే ఎప్పుడు స్వామికి అలా లీనమైపోయారు. వాళ్ళ సార్ ఎక్స్పీరియన్స్లో చాలా చాలా ముఖ్యం ప్రధానమైనది ఏంటంటే తన పుట్టపర్తిలో సీట్ రావడం, మా స్వామి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో సీట్ రావడం. సో అక్కడ కన్ఫర్మేషన్ రాలేదు, బట్ ఐ థింక్ సార్ వాళ్ళ ప్రగాఢ నమ్మకం, స్వామి పైన అచంచలమైన భక్తి, ఆ నమ్మకాలతోటి ఎలా అయితే ముందుకు సాగారో స్వామి కూడా ఆ రకంగానే స్పందిస్తూ సార్ని ముందుకు నడిపించారు. దాని తర్వాత మన సీట్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ రాకపోవడం, దాని తర్వాత వచ్చిన సాంస్క్రిట్ని ఎలా ఉపయోగించారో చెప్పడం, సార్ ఇలా తన ప్రసంగంలో స్వామితో తనకున్న అనుభవాన్ని ఎలా మేళవించుకొని తన జీవితాన్ని ముందుకు సాగారో చాలా వివరంగా మాకు అనుభవాలను షేర్ చేశారండి. ఈ అనుభవాలనేది మాకు షేర్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మాకు మెయిన్గా టేక్అవే అని అంటారు కదా, సో పిల్లలకు కానివ్వండి, నిస్వార్థమైన సేవ. స్వామి మన గురించి ఏమి తీసుకుంటారు, స్వామికి ఏది ఇష్టము అని చెప్పంటే నిస్వార్థమైన సేవ అని చెప్పి అన్నారు స్వామి సార్. సో ఇలాంటి చక్కటి మెసేజ్ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. అండ్ మా సమితికి వచ్చి మీ పిలవగానే మా సమితికి వచ్చి మీరు చక్కగా ముందుండి మమ్మల్ని ఈ మీ అనుభవాల్ని జోడించి మాకు మా ప్రయాణాన్ని ఇంకా ముందుకు సాగించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. శాంతి శాంతి.